వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడు. చెప్పండి, ఎవరట? భక్తి గల దైవజనుడు. అంటే భక్తి గల దైవజనులు ఉన్నారు, భక్తి గల దైవజనులు కూడా ఉన్నారనమాట. ఓకే, నేను మీ పాస్టర్ గారిలో కానీ పాస్టర్ అమ్మ గారిలో కూడా చూసింది అదే. వారు దేవుని సేవ పట్ల, దేవుని పని పట్ల వారికి ఉన్న భారం నాకు కనపడుతుంది. వారు కూడా విరామం లేకుండా అనేక స్థలాల్లో బలంగా వాడబడుతున్నారు. అందుకని ఆయనకున్న మంట, ఆయనకున్న ఆ వేడి తన సేవకుల్లో కూడా ఉంది కనుక మమ్మల్ని కలిపాడు దేవుడు. ఆమేన్. కనుక దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఓకే, దీన్ని మీరు ఉపయోగించుకోవాలి. ఉదయకాలం చెప్పారు కదా అయ్యగారు, నేను పాస్టర్స్ కాన్ఫరెన్స్ చర్చ్ యానివర్సరీ రోజు బాప్తిసం ఇచ్చే యోహాను గురించి, చాలాసార్లు బాప్తిసం ఇచ్చే యోహాను గురించి అలా పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. సాధారణంగా ఆయన గురించి అంతగా స్టడీ చేయరు. కానీ దేవుడు నాకు ఇచ్చిన భారంతో ఒక సేవకుడిగా మనం చేస్తే సేవ యోహాన్లో చేయాలి, లేకపోతే సేవ చేయకుండా ఇంట్లో పోవడమో లేకపోతే మన పని ఏదో ఉద్యోగం చేసుకుంటే చాలు. కనుక రోషము కలిగి సేవ చేయాలని 10 మాటలు 10 నిమిషాల్లో చెప్పేయచ్చు. అలాంటిది జాన్ గారు లెక్కెట్టే టైం 2 గంటల 50 నిమిషాలు అంట. నాకు తెలియదు అంత టైం అయిందన్నట్టు. ఇటున్నారా మీరు అందరూ? ఇప్పుడు అయ్యగారు ఏం చెప్తున్నారంటే, ఇది మన సంఘం అయ్యగారు, ఇప్పుడు కూడా మీ ఇష్టం అయ్యగారు అంటున్నారు. ఓకే, కనుక మరి మీరు కూడా ఆలోచిస్తున్నారు, అక్కడ 2:30 చెప్పారంటే ఇక్కడ ఎంతసేపు చెప్తారో, మనల్ని ఎప్పుడు వదులుతారో అని మీరు లెక్కేసుకుంటున్నారు కదా. ఓ పాస్టర్ గారు అలాగేనట, ఒక ఊరిలో మీరు విన్నా వినకపోయినా నేను చెప్పేదే నా వర్తమానం పూర్తి చేయాలని కళ్ళు మూసుకుని చెప్తున్నాడట వాక్యం. దగ్గర 3 గంటల పైన చెప్పాడట, చాలా గట్టిగా అరుచుకుంటూ. ఎన్ని గంటలు? 3 గంటల పైనే చెప్పాడట. ఇక చెప్పి మేనని కళ్ళు తెరిచాడట. కళ్ళు తెరిచిన కల్లా ఒకరు లేరట, అందరూ వెళ్ళిపోయారు. ఏది 3 గంటలు ఆయన మరి కళ్ళు మూసుకుని ప్రసంగం చేసి కళ్ళు తెరిచి అలిసిపోయాడు పాపం, గట్టిగా అరిసి చెప్పాడు. కానీ ఆ ఊరోళ్ళు ఎవరు? చాలామంది వచ్చారు, కానీ ఆయన కళ్ళు తెరిచినట్టు కల్లా అందరూ వెళ్ళిపోయారు. ఈ పాస్టర్ గారికి చాలా బాధ వేసిందంట. నేను ఎంత అలిసిపోయి, నేను ఇంత గొంతు చించుకుని నేను వాక్యం చెప్తే కనీసం ఒకరు కూడా లేరే అని బాధపడుతూ పాపం అలాగే నీరసంగా ఉంటే ఎదురుగుండా ఒక మామ కూర్చుందంట. ఒక మామ. ఆ మామ కూర్చోగానే ఆ మామను చూడగానే కొంచెం సంతోషం వచ్చిందంట. ఎందుకంటే ఎవరు వినకపోయినా కనీసం మామేనా. అప్పుడు ఆ మామతో అంటున్నాడంటే, ఈ పాస్టర్ గారు, మామగారు వందనాలు, బైబిల్ సెలవిస్తుంది, మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఏంటట? మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఏమవుద్ది? ఒక్కరు మారినా దేవుడికి ఎంతో సంతోషం. నా వాక్యం ఎవరు వినపోయినా నువ్వు విన్నావు సంతోషం అంటే, ఆమె అంటుందంట అయ్యగారిని చూసి, అయ్యిందా బాబు అని సీరియస్గా అంటుందంట. అయ్యిందా బాబా? ఏంటమ్మా నీకు కూడా కోపం వచ్చినట్టుంది, ఏంటమ్మా నీకేమైంది అన్నాడట. ఏం చెప్పనయ్యా, నువ్వు నిలుచున్న చాప నాది. నువ్వు నుంచున్నావు కదా వాక్యం చెప్పడానికి, నువ్వు నుంచున్న చాప నాది. నువ్వు ఎప్పుడు లేస్తావు ఆ సాపట్టుకుని వెళ్ళి పడుకుందామని నేను చూస్తున్నాను. నువ్వేమో లెక్కుండా నువ్వేదో చెప్తున్నావు. ఆమె కూడా వాక్యం కోసం కాదు, దేనికోసం? సాప కోసం. ప్రస్తుతం నేను ఎవరి సాప మీద లేను కనుక నాకేం భయం లేదు. కనుక అలాగని మిమ్మల్ని ఏమి ఎక్కువసేపు ఉంచునో కంగారు పడకండి, కానీ శ్రద్ధగా దేవుని మాటల్ని వినండి. మేము వచ్చేటప్పుడు మాకు మంచి ఆతిథ్యం ఇచ్చారు, మంచి గెస్ట్ హౌస్ ఇచ్చారు. శంకర్రావు గారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. జేమ్స్ గారు కదా ఆయన పేరు, జేమ్స్ గారు, అలాగే బాబు కూడా మాకు ఎంతో పరిచయం చేశాడు. జాన్ గారు మమ్మల్ని అక్కడ పంపించారు, మంచి ఏసీ రూమ్ ఇచ్చారు.
ఒక గంట సేపు అలాగా విశ్రాంతి తీసుకుని తర్వాత మా టీం అంతా కలిసి మీటింగ్ వచ్చే వరకు కూడా వచ్చే 5 నిమిషాల వరకు కూడా మేము ప్రార్థన చేసుకుని సిద్ధపడి వచ్చాం ఈ మీటింగ్ కోసం. మీరు కూడా మీటింగ్ ఎలా రావాలో తెలుసా? మీరు కూడా ఇంట్లో ప్రార్థన చేసుకొని సిద్ధపడి, ప్రభువా ఈరోజు మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి అని మీరు సిద్ధపడి రావాలి. సేవకుడు సిద్ధపడి చెప్పాలా, అలాగే వినేవారు కూడా ఏం చేయాలి, సిద్ధపడి రావాలి. అలాగే పాటలు పాడేవారు కూడా నాకు అన్ని పాటలు వచ్చు, నేను ఏ పాట పాడేస్తున్నానంటే కాదు, ప్రభా ఈ రాత్రికి ఈ కూటంలో ఏ పాటలు పాడాలి నాయనా అని మీరు సిద్ధపడి ప్రాక్టీస్ చేసి 2 పాటలు 3 పాటలు 4 పాటలు ఆ పాటలు పాడాలి. అంతేగా నాకు ఏ పాటైనా పాడేస్తానని పాడేయడం కాదు. ప్రతి దానికి సిద్ధపాటు, ప్రిపరేషన్ అనేది చాలా చాలా ముఖ్యము. ఆమేన్. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి కదండి. పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి? 39. క్రొత్త నిబంధనలో 27, మొత్తం 66 కదండి. ఈరోజు నేను బైబిల్లో నుండి 32వ పుస్తకాన్ని మీతో చెప్తాను. ఏ పుస్తకం చెప్తారు ఎవరైనా? 32వ పుస్తకం ఏంటో అది చూసి చెప్పడం కాదు, సరే చూసి చెప్పండి పోనీ. 32వ పుస్తకం ఏంటి బైబిల్లో? ఏమండి 32వ పుస్తకం? మీరు లెక్కడం కూడా రావట్లేదు మీకు. 32వ పుస్తకం లెక్కటండి త్వరగా. మరా యోనా. ఓకేనా? నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నప్పుడు నేను లెక్కెట్టుకోవాలని చూస్తున్నాను. మళ్ళా నేనేమన్నా మిస్టేక్ అయిందేమో అని. సో 32వ పుస్తకం యోనా గ్రంథం. చెప్పండి ఏ గ్రంథం? మరి చాలా జాగ్రత్తగా మీరు వినాలి. మరి మాది NCTS అని ఉంది, నార్త్ కేరళైనా థియాలజికల్ సెమినరీ అని. నేను అక్కడ చిన్న ప్రవక్తలు నేను అక్కడ బోధిస్తాను. అలాగే ఎక్లీషియాలజీ సంఘశాస్త్రము, అలాగే అమిర్షియాలజీ పాపశాస్త్రము, ఇవన్నీ కూడా నేను టీచ్ చేస్తూ ఉంటాను. సో ఈ యోనా గ్రంథములో నుండి ఇందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి మీకు తెలుసా? 4 అధ్యాయాలు. అమ్మ మీరందరూ నన్ను చూడాలమ్మ. మీరు బైబిల్ తీయకపోయినా పర్లే, మిమ్మల్ని ఏమన్నా, నన్ను చూడండి అంతే. ఎవరో ఒకరిద్దరు మైక్ తీసుకుని చదవండి అంతే. ఒకరు మైక్ ఇవ్వండి, నన్ను ఒకరు మైక్ ఒకటి ఇవ్వండి, ఎవరో ఒకరు చదవండి. మిగతా వాళ్ళందరూ ఏం తీయవసరం లేదు. బైబిల్ మీరు తీయలేదని నేనేమన్ను, నన్ను చూడండి అంతే. జాగ్రత్తగా మీరు వినాలి, ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఓకే. సో యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు? 48 వచనాలు ఉన్నాయి. 4 అధ్యాయాలు 48 వచనాలు. కానీ మా బైబిల్ కాలేజీలో ఈ 4 అధ్యాయాలు 6 నెలలు చెప్పాను. ఎన్ని నెలలు? 6 నెలలు. మరి ఇప్పుడు 6 నెలలు చెప్పిన వాక్యం ఇప్పుడు చెప్పాలంటే చెప్పలా. సో దేవుడు నడిపింపు ప్రకారంగా మరి కొన్ని హైలైట్స్, కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో నేను మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ఆమెన్. సో యోనా గ్రంథాన్ని యోనా గారు రాశారో లేదో మనకు తెలియదు, కానీ చాలామంది అంటారు యోనా గ్రంథాన్ని యోనా గారే రాశారు. యోనా గ్రంథంలో ముఖ్యమైన వారు ఎవరు చెప్పండి? యోనా. ఇంకా యోనా గ్రంథంలో ముఖ్యమైన పాత్ర ఎవరిది? నినివే ప్రజలు. నాకు ఓసన్న కనపట్లేదు, కొంచెం జరుగునా, కొంచెం కొంచెం ఓకే గుడ్. ఏమండి? ఓకే. నినివే ప్రజలు, యోనాను మింగిన చేప. నాకు తెలుసు మీరు చెప్తారని, కానీ యోనా గ్రంథము మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో కూడా వింటూ వస్తున్నాం. యోనా గ్రంథం మనం గమనిస్తే యోనా అండి చేప అండి అంటారు. కాదు కాదు కాదు. యోనా గ్రంథం యోనా గురించి కాదు. యోనా గ్రంథం చేప గురించి కాదు. ఎందుకో మీకు తెలుసా? మరి వినండి, ఎందుకో మీకు తెలుసా? యోనా గ్రంథంలో ఈ 4 అధ్యాయాల్లో చేప గురించి 4 సార్లు రాయబడింది.
4 సార్లు మాత్రమే ఉంది. ఓకే, వింటున్నారా? చాలామంది అంటారు, మరి అయితే యోనా గ్రంథం యోనా గారి గురించి అండి అంటారు. యోనా గురించి 21 సార్లు ఉంది. మీరు బైబిల్ స్టడీ అలా చేయాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత యోనా ఎంత టికెట్ కొండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఓకే, తర్వాత చేప గురించి. సో యోనా గురించి 21 సార్లు ఉంది. సో యోనా గ్రంథం యోనా గురించి కాదు. మరి మీరు అన్నారు ఇందాక ఎవరో యోనా గ్రంథం అంటే నినివే గురించి అన్నారు. కానీ నినివే గురించి 10 సార్లే ఉంది. నినివే గురించి ఎన్నిసార్లు, నినివే అనే మాట ఎన్నిసార్లు ఉంది? 10 సార్లు. లేదా గారు యోనా గ్రంథం అంటే తర్షీషు గురించి వింటున్నారా? కానీ తర్షీషు గురించి 4 సార్లే ఉంది. చెప్పండి, చేప ఎన్నిసార్లు? 4 సార్లు. యోనా ఎన్నిసార్లు? 21 సార్లు. నినివే 10 సార్లు. తర్షీషు. మరి ఇక యోనా గ్రంథం ఎవరి గురించి అయ్యగారు? యోనా గ్రంథం అంతా కూడా దేవుడు గురించి. ఎవరి గురించి చెప్పండి? దేవుడు గురించి. దేవుడు లేక దేవా, దేవుని, దేవుడు అనే మాట 39 సార్లు ఉంది. దేవుడు అనే మాట ఎన్నిసార్లు ఉంది? 39 సార్లు. సో జోనా బుక్ ఇస్ నాట్ అబౌట్ జోనా, ఇట్స్ నాట్ అబౌట్ నినివే, ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్. యోనా గ్రంథము యోనా గురించి కాదు, చేప గురించి కాదు, దేవుడు. మరి దేవుడి గురించి ఏముంది? దేవుడు ఎంత ప్రేమ గలవాడు, దేవుడు ఎంత దయ గలవాడు, దేవుని యొక్క కనికరము ఎటువంటిది. సో యోనా గ్రంథం మనం చదివితే దేవుడు ఏమై ఉన్నాడో ఆయన గుణగణాలు మనకు కనపడతాయి. సో యోనా గ్రంథాన్ని మనం చదివేటప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో అనేది మనం మనసులో పెట్టుకొని ఆ గ్రంథాన్ని చదివితే అప్పుడు దేవుడు ఎవరో, నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరో, నువ్వు సేవిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో అనేది మీకు అర్థమవుద్ది. ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ, చెప్పండి, ఆయన ఓర్పు, ఇవన్నీ కూడా మనకి కనపడతాయి. ఏమండి ఇప్పటివరకు చెప్పింది అర్థమైందా? ఏమండి అర్థమైందా? మరి నేను బాగా లోతుగా డెప్త్గా వెళ్ళట్లే, పైనే, కానీ కొన్ని విషయాలు చెప్తూ నేను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. ఇందాక మీకు చెప్పాను యోనా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 4 అధ్యాయాలు. ఓకే, ఈ 4 అధ్యాయాలకి 4 పేర్లు పెట్టుకోవచ్చు. మొదటి అధ్యాయం ఏమిటి అంటే దేవుని సన్నిధి నుండి పారిపోవడం. యోనా దేవుని సన్నిధి నుండి ఏమయ్యాడు? పారిపోయాడు. నేను దేవుడితో నాకు కట్ ఆఫ్, ఇక నాకు దేవుడు అవసరం లేదు, నాకు దేవుడితో పని లేదు అని దేవుడి నుండి పారిపోయాడు. ఇది మొదటి అధ్యాయం. రెండో అధ్యాయం ఏమిటంటే దేవుడు లేకుండా నేను ఏం జీవించలేనని మళ్ళా దేవుడి దగ్గరికి పరిగెత్తడం. మొదటి అధ్యాయంలో ఏం చేశాడు? దేవుడి నుండి పారిపోయాడు దూరంగా. రెండో అధ్యాయంలోకి రాగానే ఏమయ్యాడు? మళ్ళీ దేవుడి దగ్గరికి పరిగెత్తాడు, మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చాడు. మూడో అధ్యాయంకి వస్తే దేవునితో పరిగెత్తాడు. చెప్పండి, ఎవరితో పరిగెత్తాడు? దేవునితో. అంటే నినివే పట్టణానికి యోనా ఒక్కడే వెళ్ళలేదు, యోనాతో పాటు దేవుడు కూడా వెళ్ళాడు, ఇద్దరు కలిసి వెళ్ళారు. వింటున్నారా మీరు అందరూ? అది మూడో అధ్యాయం. నాలుగో అధ్యాయంలోకి రాగానే దేవునికి పైగా పరిగెత్తాడు. అంటే దేవునికి పైగా పరిగెత్తడం అంటే దేవుడిని దాటి, అంటే దేవుడి మీదనే తిరుగుబాటు చేశాడు. చెప్పండి, మొదటి అధ్యాయం దేవుడి నుండి పారిపోయాడు, దేవుడి దగ్గర నుండి పారిపోయాడు. రెండో అధ్యాయము దేవుడు దగ్గరికి పరిగెత్తడం. అంటే మొదటిది దేవుడి దగ్గర నుండి దూరంగా పరిగెత్తడం, రెండోది దేవుడి దగ్గరికి పరిగెత్తడం, మూడోది దేవునితో పరిగెత్తడం, నాలుగోది దేవుని పైగా పరిగెత్తడం. ఇంకా 4 అధ్యాయాలు 4 పేర్లు ఉన్నాయి. ఇవన్నీ తర్వాత మీకు నెక్స్ట్ టైం మీతో చెప్తూ ఉంటాను. ఓకే, ఒక మాట మీతో చెప్పాలి. అదేంటంటే మన దేవుడు. యోనా గ్రంథం అంతా ఎవరి గురించి? దేవుడి గురించి. ఈరోజు మొదటి పాఠం, మొదటి లెసన్, మొదటి పాఠం మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మన దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు. నా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆనాడు అద్భుతాలు చేశాడు,
ఈనాడు కూడా నా జీవితాల్లో ఇప్పటివరకు చేశాడు, ఇంకా చేస్తాడు. ఆమేన్. కనుక విశ్వాసంతో ఆయన సన్నిధికి మనం రావాలి. ఆయన అద్భుత కార్యాలు జరిగించే దేవుడు అనడానికి రుజువు యోనా గ్రంథంలో 10 అద్భుతాలు ఉన్నాయి. ఎన్ని అద్భుతాలు? యోనా గ్రంథంలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయి చెప్పండి? 10 అద్భుతాలు. మొదటి అద్భుతం 1వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టించడం. దేవుడు ఏం చేశాడు? ఒక పెద్ద గాలి పుట్టించాడు. 2వ అద్భుతం 1వ అధ్యాయం 7వ వచనంలో చీటీలు వేశారు. ఆ చీటి యోనా మీదకి రావడం అద్భుతం. చెప్పండి, అంతమంది ఉంటుండగా ఆ చీటి ఎవరి మీదకి వచ్చింది? యోనా మీదకి రావడం కూడా దేవుడు చేసిన అద్భుతం. 3వది 1వ అధ్యాయం 15వ వచనంలో సముద్రం పొంగకుండా ఆగిపోయింది. సముద్రం ఏమైందట? పొంగకుండా దేవుడు ఏం చేశాడు? దాన్ని ఆపేశాడు. అప్పటి వరకు చాలా హోరాహోరీగా ఉన్న ఆ సముద్రం, ఆ గాలి దేవుడు ఆజ్ఞేయగానే ఏమైపోయిందట? ఆ సముద్రం పొంగకుండా ఆగిపోయి. ఇది 3వ అద్భుతం. 1వ అధ్యాయం 17వ వచనంలో గొప్ప మత్స్యం ఒకటి యోనాని మృంగవల్లని యెహోవా నియమించాడు. చెప్పండి, ఏంటట? ఒక గొప్ప మత్స్యాన్ని, ఒక గొప్ప చేపని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది 4వ అద్భుతం. అలాగే 5వది మనం గమనిస్తే 1వ అధ్యాయం 17వ వచనంలో ఇంకొక అద్భుతం ఏంటంటే యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉన్నాడట. చేప కడుపులో 3 రోజులు ఉన్నాడట. అద్భుతం కాదా? కొంచెం మాట్లాడండి. అద్భుతం కాదా? చెప్పండి. 3 దినాలు చేప కడుపులో ఉన్నాడు. 6వ అద్భుతం 2వ అధ్యాయం 10వ వచనం యెహోవా మత్స్యమునొక ఆజ్ఞగా అది యోనాను నేల మీద కక్కివేశాను. చేపకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, తీసుకెళ్ళి ఆ నినివేకి తీసుకెళ్ళి అక్కడ కక్కే అనగానే ఆ ఒడ్డు దగ్గర తీసుకెళ్ళి కక్కేసిందంట. చేప దేవుడు మాట వింది. సో దేవుడు చేసిన అదొక మరొక అద్భుతం. తర్వాత మనం గమనిస్తే 7వది 3వ అధ్యాయం 10వ వచనంలో నినివేవారు అంటే ఈ శత్రువులు నినివేవారు వారు చెడు నడతలు మానుకొనగా తాను మాటిచ్చిన కీడు చేయక మానను. దేవుడు వాళ్ళందరినీ నాశనం చేయాలనుకున్నాడు, కానీ దేవుడు వారిని నాశనం చేయకుండా దేవుడు ఆ నాశనం నుండి తప్పించాడు. అద్భుతం కాదా? అది 7వది. 8వది మనం గమనిస్తే 4వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు యెహోవాకు ఒక సొర చెట్టును ఒకటి, దేవుడైన యెహోవా ఒక సొర చెట్టు ఒకటి ఏర్పాటు చేశాడు. బాగా ఎండ వేడిముగా ఉంది. ఆ ఎండ వేడిమి తట్టుకోలేకపోతుంటే యోనా కొరకు ఒక ఏసీని ఏర్పాటు చేశాడు, ఒక సొర చెట్టుని ఏర్పాటు చేశాడు. అద్భుతం కాదా? 4వ అధ్యాయము 7వ వచనంలో ఏ దేవుడైతే సొర చెట్టుని ఏర్పాటు చేశాడో ఆ దేవుడే మరలా ఒక పురుగుని ఏర్పాటు చేశాడు. చెప్పండి, ఏం ఏర్పాటు చేశాడు? ఒక పురుగుని ఏర్పాటు చేశాడు. అది దేవుడు చేసిన మరొక అద్భుతం. ఎన్నయ్యే? 9. 10వది 4వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ఒక వేడిమి గల తూర్పు గాలిని ఏం చేశాడు? రప్పించాడు. దేవుడు ఒక తూర్పు గాలిని ఆ సమయానికి దేవుడు రప్పించాడు. సో ఇప్పటికి ఎన్ని అద్భుతాలయ్యే? 10 అద్భుతాలు. అంటే ఎందుకు చెప్పానంటే మన దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. అర్థమైన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు ఏమైనా చేయగలడు. ఇందాక అయ్యగారు చెప్పారు కదా, మా అన్నయ్య గారు మీ దగ్గరికి వచ్చారా? తెలుసా మా అన్నయ్య గారు? సో మేమిద్దరమే, మాకు చెల్లెళ్ళు అక్కలు ఇంక తమ్ముళ్ళు ఎవరు లేరు. ఇద్దరము దేవుని సేవలోనే ఉన్నాం. ఇద్దరము ప్రపంచము అంతా కూడా తిరిగి దేవుని సువార్త ప్రకటిస్తున్నాం. దేవుడి కొన్ని విరామము లేకుండా మేము పని చేస్తూ ఉన్నాం. వింటున్నారా మీరు అందరూ? దీనికి సీక్రెట్ ఏంటో మీకు తెలుసా? మా తల్లిని దేవుడు బాగు చేశాడు. మా తల్లి, ఆమె భయంకరమైన యూట్రస్ క్యాన్సర్తో బాధపడ్డారు. క్యాన్సర్తో. విశాఖపట్నం మా సొంత ఊరు. 7 Hills అనేది ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్. ఇంటర్నేషనల్ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు వెంకటపతి రాజు. ఆయన ఏం చెప్పాడంటే అన్ని పరీక్షలు చేసి అన్నీ చేసి
ఇక వేస్ట్ అండి, ఇది లాస్ట్ స్టేజ్ అండి, 4th స్టేజ్ ఇది. ఇక బ్రతకరు, మీరు ఇప్పటికే చాలా ఖర్చు పెట్టారు, ఇంకా బ్రతుకుతే మహా అయితే 7 రోజులు. ఎన్ని రోజులు? 7 రోజులు కన్నా ఎక్కువ బ్రతకరు. ఆమె పేరు మీద ఏమైనా ఆస్తులు ఉన్నా, ఏమైనా ఆమె పేరు మీద ఉంటే అవన్నీ రాసేసుకోండి, ఎందుకంటే ఆమె బ్రతకడం అనేది అసంభవము. అలాంటి సమయంలో మేము దేవునికి ప్రార్థన చేశాం, మేము ఒక మొక్కుబడి చేసుకున్నాం. ఏంటో మొక్కుబడి తెలుసా? ప్రభువా బాగు చేస్తే 10,000 ఇస్తాం, బాగు చేస్తే 1,00,000 ఇస్తాం. తప్పక మొక్కుబడి ప్రార్థన మంచిది, కానీ మంచి మొక్కుబడులు చేసుకోండి, విలువైన మొక్కుబడులు చేసుకోండి. అంతేగాని ప్రభువా నాయనా బాగు చేస్తేనైనా నీ సంఘంలో 5 రూపాయలు కానుకిచ్చుకుంటాను నైనా, 10 రూపాయలు కానుకిచ్చుకుంటాను నైనా. హాస్పిటల్లో మాది లక్షలు పెడతారంట, దేవుడి దగ్గర రాగానే 5 రూపాయలు ఇచ్చుకుంటారట. అలాగా చీప్గా ఉండకూడదు. విలువైన కానుక, విలువైన అర్పణ. మేము దేవుడి దగ్గర విలువైన అర్పణ ఎంతో చెప్పరే? ఎంత అనుకుంటున్నారు? 10,000 అనుకున్నారా? 1,00,000 అనుకున్నారా? 10 లక్షలు అనుకున్నారా? మేము ఒకటే అన్నాం, మా అమ్మని బాగు చేస్తే మేము ఎంత చదివినా మేము ఉద్యోగాలు చేయకుండా మీ సేవ చేస్తాము. అది మేము తీసుకున్న హలో 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 ఓకే, థ్యాంక్ యూ. సో వింటున్నారా మీరు అందరూ? మేము తీసుకున్న మొక్కుబడి ఏంటి? మా జీవితాన్ని మీకు సమర్పిస్తాము. ఆ సమర్పణతోనే మేము ఆయన పనిలో ఉంటూ ఉన్నాం. దేవుడు ఏం చేశాడు మీకు తెలుసా? లాంగ్ స్టోరీ షార్ట్, అంతా చెప్పాలని టైం ఎక్కువైపోద్ది. 7 రోజుల్లో చనిపోతున్న మా అమ్మని దేవుడి భూమి మీద దగ్గర 22 సంవత్సరాలు బ్రతకడానికి దేవుడు గొప్ప ఆయుష్ని దేవుడు ఇచ్చాడు. ఇంకా 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 ఎక్కువ అయ్యొచ్చు, లెక్క పెట్టలేనంత ఎక్కువగా. వింటున్నారా మీరు అందరూ? అప్పుడు మా నాన్నగారు ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. విశాఖపట్నంలో సీతమ్మ దార అనేది, అది ఇప్పుడు విజయవాడలో బందర్ రోడ్ అలాగే సీతమ్మ దార అనేది చాలా పాష్ ఏరియా. గజమే లక్షల్లో ఉంటుంది. అక్కడ 300 గజాల్లో మాకు పెద్ద ఇల్లు ఉంది, 2 అంతస్తుల బిల్డింగ్ పెద్దది, 300 గజాల్లో. దాన్ని తక్కువకి, చాలా తక్కువకి దాన్ని అమ్మేసి ఆ డబ్బులన్నీ తీసుకుని వచ్చి దేవుని సేవకి ఇచ్చేసారు. ఎందుకంటే మా తల్లిని దేవుడు బాగు చేశాడు, మా ఆవిడని దేవుడు బాగు చేశాడు, ఇంకా అంతకన్నా మాకేంటి, ఆయన సేవ కన్నా గొప్పదేమీ లేదని మేము అన్నీ వదులుకొని ఆయన సేవ కొరకు వచ్చి ఉన్నాం. మాకు దేవుడు ఏమి తక్కువ చేయలేదు, మమ్మల్ని ఏమి ఒంటరిగా వదిలిపెట్టలేదు. దేవుడు మమ్మల్ని బహుగా దేవుడు ఆశీర్వదించాడు. కానీ నేను ఈ మాట చెప్పేది ఏంటి అంటే, ఇన్ని చెప్పేది ఎందుకంటే మీరు కూడా గుర్తుపెట్టుకొని మీరు సేవిస్తున్న దేవుడు ఎవరో మీరు తెలుసుకొని సేవించాలి. మీరు సేవిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో అని తెలుసుకొని మీరు ఆయన సన్నిధికి రావాలి. మీరు ఆ రీతిగా మనస్ఫూర్తిగా పాటలు పాడి మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించాలి, మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించాలి. ఇంత బ్రదర్ గారు చక్కగా ఆరాధిస్తున్నారు, కానీ ఎంతమంది ఆ ఆరాధనలో ఏకీపిస్తున్నారు? ఎంతమంది ఆయనతో కలిసి పాటలు పాడుతున్నారు? ఎంతమంది చప్పట్లు కొడుతున్నారు? ఆరాధనలో మనము మైమరిచిపోవాలి, మనస్ఫూర్తిగా మనం ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో మనము ఆరాధించాలి. అంటే అర్థం ఏంటంటే పెదవులతో కాదు, ఆత్మతో, హృదయములో నుండి. సత్యము అంటే వేషధారణతో కాదు. కొంతమంది ప్రభు నాయన అంతలో ఆ అబ్బాయిని అమ్మ నాన్న పిలుస్తున్నాడు ప్రభు ఏడు నోరు మీరా ఇందా నుంచి అంటున్నావు, చెప్పు నాన్న చెప్పు వస్తున్నాను మీదకి వచ్చేది ఎలా ఆయన దెబ్బ కొట్టి పంపింది. మరలా అలా అబ్బాయి వెళ్ళిపోగానే మరలా ప్రభు నాయన దాన్ని ఏమంటారు? దాన్ని అది వేషధారణ అవుద్ది. అలా చేయకూడదు, దొంగ భక్తి చేయకూడదు. సత్యంతో ఆరాధించాలి, హృదయ శుద్ధితో ఆరాధించాలి, కల్మషం లేని మనసుతో ఆరాధించాలి. దేవుడు చేసిన మేలుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎంత గొప్ప దేవుడు నాయనా అని ఆయన చేసిన మేలులను తలపోసుకుంటూ ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గుణగణాల్ని మనం స్మరించుకుంటూ ఆయన ఆరాధించాలి అని అర్థమవుతుందా మీకు? సో మన దేవుడు ఎవరు? అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆమేన్. ఇంకా వర్తమానం మొదలు పెట్టలా, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను.
ఓకే, ఇప్పుడు మొదలెడితే ఇంకెప్పుడు ముగిస్తారు బాబు అనుకుంటున్నారా? ఇప్పుడు తెరవండి యోనా గ్రంథం 1వ అధ్యాయం తెరవండి. యోనా గ్రంథము 1వ అధ్యాయం. యోనా గ్రంథము 1వ అధ్యాయం. ప్రతిదీ మనం చూడడానికి టైం ఉండదు కనుక కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, మొదటి 3 వచనాలు చదువుతాను. నేను మిమ్మల్ని చదవమన్నప్పుడు మీరు మైక్లో చదవాలి. ఓకే, నేను చదువుతున్నప్పుడు మీరు ఆగిపోండి. ఓకే, యోనా గ్రంథం. యెహోవా వాక్కు అమితే కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్నస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. చెప్పండి, ఏం చేయాలంట? నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి అనగా దానికి నాశనము కలుగునని నువ్వు వెళ్ళి ఏం చేయాలి? ప్రకటించాలి. ఆమేన్. ఒకసారి పైకి చూడండి అందరూ. ఈ లోకంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు తెలుసా మీకు? ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు? మన జనాభా ఎంత అంటారు ప్రపంచం మొత్తంలో? చెప్పండి. దగ్గర 800 కోట్ల మంది ఉన్నారు. మన ఇండియాలోనే ఎంతమంది ఉన్నారు తెలుసా? ఇండియాలో ఎంతమంది ఉన్నారు మన భారతదేశంలో మీకు తెలుసా? ఏమండి, 1.4 బిలియన్ పీపుల్ అంటే అయ్యగారు చెప్పినట్టు 140 కోట్ల మంది ప్రజలు. పోయిన సంవత్సరం చైనాని దాటిస్తాం మనం. ఇప్పుడు మనమే ఫస్ట్. ఎందులో? జనాభాలో. ఇటున్నారా? సో ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్, మొదటి పాఠం. కానీ దేవుని దృష్టిలో 2 రకాల ప్రజలే ఉన్నారు. ఈ 800 కోట్ల మందిలో దేవుడి దృష్టిలో 2 రకాల ప్రజలే ఉన్నారు. మొదటి రకం ఎవరు అంటే దేవునికి చెందినవారు. రాసుకుంటున్నారా? మొదటి రకం ఎవరు? దేవునికి చెందినవారు. రెండో రకం ప్రజలు ఎవరంటే దేవునికి చెందనివారు. అమ్మా వింటున్నారా? మొదటి రకం ఎవరు? దేవునికి చెందినవారు. రెండో రకం ఎవరు? దేవునికి చెందనివారు. అంతే. ఇక్కడ ఎంతమంది దేవునికి చెందినవారు అండి మేము అనవలసి చేయొద్దండి. మీరందరూ దేవునికి చెందినవారేనా? గుడ్ 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 గుడ్. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎన్ని రకాల ప్రజలు ఉన్నారు చెప్పండి? చెప్పాలి. ఎన్ని రకాల ప్రజలు? ఏంటి ఈ లైన్ వాళ్ళు చెప్తున్నారు? ఈ లైన్ వాళ్ళు అసలు మాట్లాడలా. 2 రకాల ప్రజలు. ఒకరు దేవునికి చెందినవారు, దేవునికి చెందనివారు. ఓకే, బాగా చెప్పారు. ఇప్పుడు మనం యోనా గ్రంథం చదువుతున్నాం కనుక ఇప్పుడు యోనా గ్రంథంలో దేవునికి చెందినవాడు ఎవరు? దేవునికి చెందినవాడు ఎవరు? యోనా. ఎవరండి యోనా? దేవునికి చెందినవాడు కాదా? చెప్పండి కొంచెం. దేవునికి చెందినవాడు. నినివే ప్రజలు దేవునికి చెందనివారు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు చేసే పని ఏంటో మీకు తెలుసా? దేవునికి చెందిన వారిని దేవునికి చెందని వారి దగ్గరికి పంపిస్తాడు. అమ్మా వింటున్నారా? సో దేవునికి చెందిన వారు చేసే పని ఏంటి? దేవుని చెందిన వారి దగ్గరికి ఏం చేస్తాడు? పంపిస్తాడు. సో యోనా దేవునికి చెందినవాడు కనుక యోనాని ఎక్కడ పంపించాడు? చెందని వారి దగ్గరికి పంపించాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇందాక మీరు అందరూ చేతులు ఎత్తారు. ఏమని ఎత్తారు? మేము దేవునికి చెందిన వారమని. మరి మీరు దేవునికి చెందిన వారైతే మీరు ఎంతమంది ఇక్కడ ఉన్నవారు దేవుడికి చెందని వారికి దేవుడి గురించి చెప్తున్నారు? ఈరోజు మిమ్మల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు మీకు తెలుసా? మీరు ఆయనకి చెందిన వారే అయ్యారంటే మీరు చెందని వారికి మీరు చెప్పాలా. చెందని వారు మీ స్కూల్లో ఉండొచ్చు, మీ కాలేజీలో ఉండొచ్చు, మీ ఇంటి దగ్గర ఉండొచ్చు, మీ 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 పనిలో ఉండొచ్చు, మీ ఆఫీస్లో ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. ఎంతమందికి చెప్తున్నారు చెప్పండి? నేను పొలంలోనండి నాతో పని చేసే వాళ్ళకి కూడా నేను దేవుడి గురించి చెప్తున్నానండి, వారికి దేవుడి మాటలు చెప్తున్నానండి, వారిని కూడా నాతో పాటు మందిరానికి తీసుకొస్తున్నానండి అన్నవారు చేయొద్దండి.
మరి మీరు దేవునికి చెందినవారా, దేవునికి చెందినవారా? మీరు దేవుడికి చెందినవారు దేవుడు పని చేయాలి, దేవుని గురించి ఇతరులకు ప్రకటించాలి. మనకు దేవుడు నోరిచ్చాడు, దేవుడు మనకు చేతులు ఇచ్చాడు, దేవుడు కాళ్ళు ఇచ్చాడు. ఇవి ఆయన కొరకు మనం వాడాలి. ఆమేన్. ఇప్పుడు ఈ పెన్ ఉంది, పెన్ ఎందుకు ఉంది నా జేబీలో? చెప్పండి, మాట్లాడండి. అది రాస్తుంది కనుక, పని చేస్తుంది కనుక. ఇది రాయట్లేదు అనుకోండి, ఇది నాకు ఉపయోగపడలేదు అనుకోండి, ఏం చేస్తాను? దీన్ని చెత్తబుట్టలో వేసేస్తాను. ఈరోజు మీరు కూడా దేవుడి కొరకు ఉపయోగపడట్లేదు అనుకోండి, మీరు దేవుడి కొరకు ఏమీ చేయట్లేదు అనుకోండి, మిమ్మల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? చెత్తబుట్టలో పడాడు. చెత్తబుట్టలు అంటే చెప్పండి, అంతే. ఇంకెందుకు బ్రతకడం? ఉదయకాలం అదే విన్నాం, బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి. ఆయన దేవుడు కొరకు పని చేశాడు, దేవుడు తనకు అప్పగించిన దాన్ని తాను నమ్మకంగా చేశాడు. ఆయనకి ఏ హోంవర్క్ ఇచ్చాడు దేవుడు, ఆ పనిని అతడు చేశాడు. ఇటున్నారు మీరు అందరూ. కనుక మారు మనస్సుకు తగిన ఫలాలు మనం ఫలించాలి. అమ్మ వింటున్నారా? మీరందరూ మారు మనసు పొందారు, మీరందరూ రక్షణ పొందారు, మీరందరూ దేవుడి మందిరానికి వస్తున్నారు. అయితే మీలో ఏం కనపడాలా? ఫలాలు కనపడాలి. అలా కనపడలేదు అనుకోండి, యోహాను గారు ఏమన్నారు? చెట్టు వేరును ఉంచాడట. ఏంటి? గొడ్డలి. మీరు ఫలాలు ఫలించకుండా మీ కొరకే బ్రతుకుతున్నారు అనుకోండి, మీ కొరకే జీవిస్తున్నారు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? దేవుడు నరికేస్తాడు, దేవుడు నిర్మూలించేస్తాడు. అదే మాట యేసుప్రభు వారు కూడా ఉపమానంలో చెప్పాడు, ఒక అంజూరపు చెట్టు గురించి కదండి. 7 సంవత్సరాల నుంచి ఆ చెట్టుకి ఏం లేవు, ఫలాలు లేవు. అప్పుడు యజమానుడు ఏమన్నాడు? ఎందుకు ఈ పనికిమాలిన చెట్టు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, కనుక దీన్ని తీసేయండి, ఇంకా 4 చెట్లు నాటొచ్చు ఈ స్థలంలో. అప్పుడు ఆ తోటమాల ఏమన్నాడు? ఇంకొక సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఒక్క సంవత్సరం చూడండి, అప్పుడు కావకపోతే ఏం చేద్దాం? నేను రక్షణ పొంది చర్చికి వచ్చి 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది అన్నవారు ఇక్కడ ఉండొచ్చు. ఏమండి, ఈ సంవత్సరం ఇప్పుడు మనం ఎందులో ఉన్నాం? జూన్లో ఉన్నావా? అంటే దగ్గర 2025 దగ్గర సగం అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. క్రిస్మస్ పండుగ నుంచి, మా తాత క్రిస్మస్ అంటాడులేండి, క్రిస్మస్ పండుగ నుంచి ఈ 6 నెలల్లో నేను కనీసం మందిరానికి అందరికీ చెప్పి, చాలామంది చెప్పాను కానీ అందరూ రారు కదా, అందరికీ చెప్పాను. ఒక 5గురు వచ్చారండి, నా చుట్టాలు కావచ్చు, నా బీరకాయ కావచ్చు, మా పని దగ్గర ఉండేవాళ్ళు కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు. నేను ఒక 5గురిని సంపాదించానండి దేవుని కొరకు అన్నవారు లేచి నిలబడండి, ఇలా చేయొచ్చండి. కనీసం ఒక 2 సంపాదించాను అన్నవారు. కనీసం ఒక్కరిని. అంటే రెడీగా ఉంది ఏది? గొడ్డలు రెడీగా. నవ్వకండి మా, ఇది సీరియస్. ఇది దేవుడు చాలా రోషం గల దేవుడు. ఆయన కొరకు మనం పని చేయాలి. ఇప్పటికైనా మెలకు తెచ్చుకోండి, పని చేయాలా. మీ గ్రామాలు చాలా ఉన్నాయి, మీ ఊర్లు చాలా ఉన్నాయి, మీ బంధువులు చాలామంది ఉన్నారు, ఇంకా తెలియని దేవుడు అంటే తెలీదు. ఆ ప్రాంతాలుగా గ్రామాలకి మీ పాస్టర్ గారిని తీసుకెళ్తున్నారా? అయ్యగారు ఈ ఊరిలో సరైన సేవ లేదు, ఈ ఊరిలో ఇక్కడ అనేకలు మా బీరకాయ పీస్ అని అర్థమైందా? బంధువులు మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, ఒకరోజు కూడం పెట్టండి అయ్యగారు, ఇక్కడ ఒక మంచి సేవ, ఇక్కడ ఎలాగైతే మందిరం ఉందో ఇక్కడ కూడా ఒక మందిరం ఏర్పడాలి అని ఎంతమందికి ఆసక్తి ఉండి కనీసం ఒక మీటింగ్ అయినా మీ చుట్టాల ఇంటి దగ్గర పెట్టి అక్కడ సేవకులను తీసుకెళ్తున్నారు. మీకు అసలు భారం ఉంటేగా. ఒకరోజు ఇలాగే మీటింగ్లు జరుగుతున్నాయంట. మీటింగ్లు జరుగుతుంటే 3 రోజులు మీటింగ్లు. ఫస్ట్ రోజు మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోగానే ఒక ఆమె ఆ కన్వీనర్ గారి దగ్గరికి వచ్చి, ఆ సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఆయన ఎవరో వాక్యం చెప్పారు కదా, చాలా బాగా చెప్పారు అయ్యా వాక్యం, ఆ దైవజనుడితో కొంచెం ప్రార్థన చేయించుకోవాలని ఉందయ్యా, కొంచెం తీసుకెళ్ళి ప్రార్థన చేయించండి అయ్యా అందంట. అప్పుడు ఆయన అన్నాడంట, అమ్మ అయ్యగారు అలిసిపోయారమ్మా, ఉదయం మీటింగ్ సాయంత్రం మీటింగ్ బాగా అలిసిపోయారు,
ఆ రూమ్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు రారమ్మా, 2 రోజులు ఉన్నాయి కదా, ఇంకా రేపు రా అమ్మ, రేపు ప్రార్థన చేయిస్తానులే. అలాగేనయ్యా, సరేనయ్యా అని వెళ్ళిపోయిందంట. 2వ రోజు కూటానికి వచ్చిందంట. 2వ రోజు కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. మరలా ఈ అయ్యగారి అయ్యా వాక్యం చెప్పిన ఆయన దగ్గరికి కొంచెం తీసుకెళ్ళి కొంచెం ప్రార్థన చేయించండి అయ్యా. అమ్మ అయ్యగారు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు, మరి సేవకులు కమిటీ వాళ్ళందరూ అక్కడ వేరే సేవకులు వచ్చారు, అక్కడ కూటం జరుగుతుంది, వాళ్ళు స్పెషల్గా అమ్మ ఈరోజు మాట్లాడరమ్మా, లాస్ట్ రోజు అమ్మ, చివరి రోజు మాట్లాడతారే, చివరి రోజు నీ కోసం ప్రార్థన చేయాలి. మరలా వెళ్ళిపోయిందంట. పాపం ఆమె ఏం అడుగుతుంది? ప్రార్థన. నీకు అర్థమైందా? కానీ పాపం ఆమె సర్దుకొని వెళ్ళిపోయిందంట. 3వ రోజు మరలా వచ్చిందంట. 3వ రోజు కూడా మీటింగ్ జరిగిందంట. మీటింగ్ అయిపోయిన తర్వాత అయ్యగారితో కొంచెం ప్రార్థన చేయించుకుని, అమ్మ సారీ అమ్మ, ఇప్పటికే 2 రోజుల నుంచి చాలా నిన్ను బాధ పెట్టాం, ఎందుకంటే అయ్యగారు ఖాళీగా లేకపోవడం వల్ల. రా అమ్మ తీసుకెళ్తామని అయ్యగారి దగ్గర తీసుకెళ్ళిందంట. తీసుకెళ్ళాడట. తీసుకెళ్ళగానే ఆమె అంటుందంట, ఈ పేద ఆమె, అయ్యా మీటింగులు చాలా బాగా జరిగాయ్యా, మంచి వాక్యం చెప్పారయ్యా, చాలా మంచి వాక్యం చెప్పారా అయ్యా, ఇలాంటి కూటాలు, ఇలాంటి మీటింగులు మా ఊర్లో కూడా జరగాలయ్యా. ఇలాంటి కూటాలే మా ఊర్లో కూడా మీరు పెట్టాలయ్యా, మీరే రావాలయ్యా, 1 నెల 2 నెలలు ఆలస్యమైన పర్లేదు, మీరు పెట్టాలయ్యా. అప్పుడు ఆ అయ్యగారు అన్నారంట, తప్పక వస్తానమ్మా, తప్పగా పెడదాం మీటింగ్లు. అయితే ఇలాగ ఇంత భారీ సెటప్లో ఈ అన్ని మైకులు, ఈ సెటప్ అన్నీ చేయాలంటే చాలా ఖర్చు అవుద్దమ్మా, అయినా పర్లేదు నీ ఆసక్తిని బట్టి కొంచెం మేము చూసుకుని సిద్ధపడి తప్పగా మేము వచ్చి పెడతామమ్మా, ప్రార్థన చేయండి. అయ్యా డబ్బుల గురించి వరి అవద్దయ్యా అని ఒక చందన బ్రదర్స్ లాంటి కవర్ తెచ్చిందంట. కవర్ అని ఉందా? ఒక చందన బ్రదర్స్ లాంటి ఒక చిన్న కవర్ తెచ్చి ఆ కవర్ని అంట వదిలేండి, ఆ కవర్ని అయ్యగారి చేతిలో పెట్టిందంట. ఎవరు? ఆ వాక్యం చెప్పిన ఆయన చేతిలో పెట్టి, అయ్యా ఇందులో 80,000 ఉంది. ఎంత ఉంది? ఇందులో 80,000 ఉంది అయ్యా, మీరు ఈ డబ్బుల్ని ఆ మీటింగ్ కొరకు వాడండి అయ్యా. ఇక మీరే మైకులు పెడతారో, సౌండ్ సిస్టము, లైటింగ్ ఏం చేస్తారో, స్టేజ్ చేస్తారో అన్నీ మీరు చూసుకోండి అయ్యా. 80,000 నాకు తెలుసు, ఇంకొక 2-3 నెలలు అవుద్ది మీరు మీటింగ్ పెట్టినప్పటికల్లా. అయ్యా అప్పటికల్లా 1,00,000 దాటించేస్తానయ్యా, 1,00,000 దాటించేస్తానయ్యా. అంటే అర్థం ఏంటి? 80,000తో సరిపెట్టుకోవట్లా, ఇంకా 2 నెలలు టైం ఉంటుంది కనుక ఇంకొక 20-30,000 సంపాదించేస్తాను, అది కూడా మీకు ఇచ్చేస్తాను. అది రక్షింపబడిన వారిలో ఆత్మల రక్షణ పట్ల భారము కలిగి ఉండాలి. ఎందుకంటే మీరు ఎవరు? దేవునికి చెందినవారు. సో దేవునికి చెందిన వారిలో మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, దేవుని చెందని వారిని దేవుని దగ్గరికి తీసుకురావాలి. ఆమేన్. అర్థమవుతుందా మీకు? అంతేగా నేను వచ్చేసాను కాదు. నీ బిడ్డలేరి, నీ భర్తేడి, మీ అత్తగారేది, మీ కోడలేది, మీ అల్లుడేడి, మీ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఒకరి భక్తి వాళ్ళని పరలోకానికి ఇంకో లైన్గా వెళ్ళిపోరు. ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి విశ్వాసం వారిదే, ఎవరి నమ్మకం వారిదే. నీ విశ్వాసాన్ని బట్టి నీ ఫ్యామిలీ అంతటిని దేవుడు పరలోకం తీసుకెళ్ళిపోడు. అర్థమవుతుందా మీకు? సో ఆఖరికి డేట్లు ఇచ్చారు, మీటింగ్ టైం, మీటింగ్ డేట్ ఇచ్చారు. ఆ తర్వాత ఏం చేసిందంటే, ఈ ఊరోళ్ళందరినీ కూడా తీసుకెళ్ళడానికి ఒక బస్సు కూడా పెట్టిందంట. ఏది? ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి వెళ్ళడానికి కూడా ఏం పెట్టింది? ఇది కాకుండా ఒక బస్సు పెట్టిందంట. సో వీళ్ళందరూ కలిసి మీటింగ్కి వెళ్ళారు. మీటింగ్కి వెళ్తే మొదటి రోజు ఏం జరిగిందంటే, ఈ బస్సులో ఈ ఊరు నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు కానీ ఆ ఊరు నుంచి ఎవరు రాలేదట. ఏంటి ఇంత ఖర్చు పెట్టినా ఎవరు ఆ ఊరోళ్ళు రాలే. పాస్టర్ గారు అన్నారట, వాక్యం చెప్పిన ఆయన, అమ్మ నువ్వు ఎంతో ప్రయాసపడ్డావు, చాలా డబ్బులు ఖర్చు పెట్టావు, కానీ ఎవరు రాలేదు. అప్పుడు ఆమందండి, ఆమెకున్న విశ్వాసం చూడండి. అయ్యా మీరేం బాధపడకండి అయ్యా, మీరు సిద్ధపడి రండి అయ్యా, ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి మనకి? 2 రోజులు ఉన్నాయి అని చెప్పి రాత్రి అంతా ప్రార్థన చేసుకుని ఉదయాన్నే చీకటితో లేచిపోయి ప్రతి ఇంటింటికి వెళ్ళిందంట. ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి, అమ్మా బాబు అయ్యా నాయనా సాయంత్రం కూటాలయ్యా, సాయంత్రం ఇంట్లో అగ్గి పెట్టద్దు, అగ్గి పెట్టద్దంటే వంట చేయొద్దు, అక్కడే భోజనాలన్నీ. అయ్యా రేపు మీటింగే, ఈరోజు రేపు మీరు తప్పగా రావాలయ్యా, మొత్తం ఫ్యామిలీ, పిల్లలు, చిన్నపిల్లలు అందరూ పట్టుకొచ్చే. అలా అందరికీ వెళ్ళి ఏం చేసిందంట
చెప్పండి, అందరికి వెళ్ళి ఏం చేసింది? అందరికి చెప్పింది. మొత్తం ఊరంతా వచ్చేసారట. ఒక 6 నెలల తర్వాత మరలా అయ్యగారు కలిసిందంట. అయ్యా, ఆ ప్రాంతంలో మా ఊర్లో ఎలా జరుగుతుంది సేవ అంటే, బాగా జరుగుతుందమ్మా. ఒక డాక్టర్ గారు మారారు, వసారులో ఆయన ఇంటి వసారులో ప్రార్థన పెడుతున్నాం, ఓ 10 కుటుంబాలు వస్తున్నాయి అని చెప్పారు. మరలా అంటుందంట ఈమె, అయ్యా ఆ ఊర్లో నాకు 5 సెంట్ల స్థలం ఉందయ్యా. ఎన్ని సెంట్లు ఉందంట? 5 సెంట్లు ఉందయ్యా. అది దేవుడికి ఇచ్చేస్తున్నాయా, అక్కడ మీరు మంచి మందిరం కట్టండి అయ్యా అని ఆ స్థలాన్ని కూడా ఇచ్చేసిందంట. ఈ పాస్టర్ గారికి అర్థం కాక, అమ్మా నువ్వు ఏం పని చేస్తావమ్మా, అసలు ఏంటి నువ్వు అని అడిగాడంట. అప్పుడు ఆమె చెప్పిందంట, అయ్యా నేను ఒక చిన్న అపార్ట్మెంట్లో కింద వాచ్మ్యాన్ రూమ్లో ఉంటాను చిన్నది. నేను 4 ఇంట్లో పాసి పని చేస్తాను. ఫస్ట్ ఇంట్లో పని చేసినప్పుడు టిఫిన్ పెడతారు, టిఫిన్ తినేస్తాను. మధ్యాహ్నం ఒక ఇంట్లో భోజనం పెడతారు, భోజనం తినే. సాయంత్రం ఒక ఇంట్లో భోజనం. నాకు ఇంకెవరు లేరయ్యా, అందరూ అక్కడక్కడ సెటిల్ అయిపోయారు. ఇక నాకు డబ్బులు ఖర్చు ఏమి ఉండదయ్యా. నేను చీరలు కొనుక్కోవాలి, ఈ కొనాలి ఉండదు. నాకు ఫుడ్ ఏమో ఇక్కడే అయిపోతుంది, నాకు అద్దె కూడా లేదు. ఈ వచ్చిన జీతం అంతా దాసి నేను దేవుడు సేవ కొరకు ఖర్చు పెడతానయ్యా. కొట్టండి గట్టిగా చాప. ఆమెకి భూమి మీద ఏమీ లేకపోవచ్చు. బాప్తిస్మ ఇచ్చి యోహానికి ఒక పర్మనెంట్ హౌస్ లేదు. ఉదయకాలం విన్నా, ఒక ఇల్లు లేదు ఆయనకి, ఒక సరైన వస్త్రం లేదు ఆయనకి. ఆయన వస్త్రాలు చెప్పండి, ఒక ఒంటె రోమ వస్త్రాలు అంతే. ఒక సరైన ఫుడ్ లేదు, మిడతలు తినేవాడు. మరి ఏం చేసేవాడు ఆయన? ఆయన డబ్బంతా కూడా చెప్పండి, ఆయన తన కోసం ఏది ఉంచుకోవాలా. ఈ దినాల్లో మనం అంతా దేనికోసం చెప్పండి? బట్టలకి, తిండికి, చెప్పండి వ్యర్థమైన ఖర్చులు. ఈరోజు నువ్వు డబ్బులు దాసి దేవుడు సేవ కొరకు వాడుతున్నావా? దేవుడు సేవని ప్రోత్సహిస్తున్నావా? అనేక ఆత్మల రక్షణ కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? అప్పుడు రేపు దేవుడు అంటాడు, నిన్ను బల నమ్మకమైన మంచి దాసుడా, దాసురాల. గుడ్. మీకు తెలియని వారు చాలామంది స్నేహితులు ఉంటారంట పరలోకంలో. వాళ్ళందరూ అంటారంటే, అయ్యా అమ్మ నువ్వు మా ఊరికి అయ్యగారులు తీసుకురావడం బట్టి నేను మారాను అని అందరూ చెప్తారట. అంటే మనకి ఇక్కడున్న స్నేహితుల కన్నా అక్కడ ఎంతోమంది ఉంటారట. ఆమేన్. కనుక మన స్నేహితులను ఎక్కడ సంపాదించుకుందాం? అక్కడ. సో మనము ఏం చేయాలా? ఈ భూమి మీద ఉంటుండగా పరలోకాన్ని నింపడానికి మనం ప్రయాసపడాలి, నరకాన్ని ఖాళీ చేయడానికి ప్రయాసపడాలి. ఆమేన్. పరలోకాన్ని నింపాలి, నరకాన్ని ఖాళీ చేయాలి. ఇప్పటికి ఇంతకీ ఒక పాయింట్ అయింది. ఏంటది? దేవుడు అన్నాడు యోనాను, ఏమన్నాడు చెప్పండి? నినివేకి వెళ్ళి ఏం చేయి? దేవుని దుర్గతి కలుగునని, నాశనం రాబోతుంది పట్టణాన్ని, కానీ వెళ్ళి నువ్వేం చేయి? సో యోనా ఎవడు? దేవునికి చెందినవాడు. నినివే వారు ఎవరు? దేవునికి చెందినవారు. సో దేవుడు పనేంటి? దేవుడికి చెందిన వారి దగ్గరికి దేవుడు నడిపిస్తాడు. ఆమేన్. ఇది మొదటి విషయం. రెండోది చూడండి ఒకసారి, యోనా గ్రంథము మొదటి అధ్యాయం 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకుపోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అమ్మా వింటున్నారా? దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివేకి వెళ్ళమన్నాడు. కానీ యోనా ఏం చేశాడు? తర్షీషుకు బయలుదేరాడు. నినివే ఇటు తూర్పు ఉందనుకోండి, తర్షీషు ఇటు పడమటను ఉంది. దేవుడేమో ఇటు వెళ్ళమంటే ఎటు వెళ్ళిపోతున్నాడు? అటు పోతున్నాడు. ఇటున్నారా? మీరు అందరూ నా వైపు చూడండి. ఒకవేళ నిద్ర వస్తుంది అనుకోండి, అలా బయటికి వెళ్ళి అక్కడ కుండీ ఉంది, ఆ కుండీలో ముఖం ఇలా పెట్టేయండి, మళ్ళా లేకండి, అంతే. మొత్తం నిద్ర మంపోద్ది.
మీకు అర్థమైందా? మీరు కనుక ఎవరు నిద్రపోవడానికి వీలు లేదు, ఎవరు అటు ఇటు కదలడానికి వీలు లేదు. అందరూ జాగ్రత్తగా దేవుడి మాటలు వినండి. దేవుని మాటలు వింటే అది మీకే ఆశీర్వాదం. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఎడల ఐగుప్తీయులు కలుగు చేసిన రోగములో ఏదియో మీకు రానియ్యను. ఇక రోగము రానివ్వకుండా చేస్తానంటున్నాడు దేవుడు. ఈ దినాలు అనేక రోగాలు, ఎన్నెన్నో రోగాలు. ఆ రోగాలకి వేల రూపాయలు ఖర్చు అయ్యేది లక్షలు. మొన్న ఒక ఆమెకి ఏదో క్యాన్సర్ అంట, 28 లక్షలు అడిగారంట డాక్టర్లు. ఎంతండి? 28 లక్షలు హైదరాబాదులో. ఆలోచించండి. ఈరోజు ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తే మీకు ఏ రోగాన్ని రానివ్వను. ఒకవేళ వచ్చినా నేనేం చేస్తాను? స్వస్థపరుచు యెహోవాను నేనే. కనుక దేవుని వాక్యాన్ని అశ్రద్ధగా కాదు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? చెప్పండి. మీకు అర్థమయ్యే శైలిలోనే చెప్తున్నా, చెప్పండి. కనుక మీరు అర్థం చేసుకోండి, సంతోషంగా వాక్యం వినండి. అలిసిపోయారు మీరు, నిజమే, మీరు అలిసిపోయారు, నేను అలిసిపోయాను. మా పాస్టర్ గారు అలాగే అన్నాడట, నేను బాగా అలిసిపోయాను, ఉదయం మీటింగు సాయంత్రం మీటింగ్ కనుక నేను బాగా నీరసంగా ఉన్నాను, కనుక నేను కూర్చుని వాక్యం చెప్తాను, మీరు ఓకే అంటే నేను కూర్చుని వాక్యం చెప్తానట. వింటున్నారా? అప్పుడు ఆ సంఘస్థులు అందరూ అన్నారట, చాలా మంచి వాళ్ళు అన్నారంట, నిజమే అయ్యగారు, మీ ముఖం కనపడుతుంది, చాలా నీరసంగా ఉన్నారు, మీరు చాలా నీరసం కనపడుతున్నారు, మీరు అలా కూర్చుని చెప్పండి అయ్యగారు, మేము అలా బొబ్బుని వింటాం అయ్యగారు అన్నారట. బొబ్బునంటే పడుకుని వింటారంట. అప్పుడు అయ్యగారు అన్నాడు, నేను కూర్చోను, మిమ్మల్ని బొబ్బు అనివ్వనట. కనుక ప్రస్తుతం నేను కూడా అదే చేస్తాను, నేను కూర్చోను, మిమ్మల్ని బొబ్బు అనివ్వను. కనుక మీరు జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోండి. ఇవి జీవము గల దేవుని మాటలు. మీరు మధ్యలో నన్ను మళ్ళీ సైడ్ ట్రాక్ చేశారనుకోండి, మధ్యలో పాయింట్ మిస్ అయిపోద్ది. ఓకే, సో చాలా జాగ్రత్తగా మీరు వినండి. వింటున్నారా? వచ్చిన వాళ్ళందరికీ 15,000 ఇస్తున్నాను అన్నాను అనుకోండి, మీ పేర్లు అన్నీ రాశాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? మీ పేరు వచ్చేవారికి నిద్రపోతారా? నా పేరు ఎప్పుడు వస్తుందో ఎలాగుంటాం? అలర్ట్గా ఉంటాం. దేనికోసం? ఆ 10,000 కోసం. కానీ బైబిల్ సెలవిస్తుంది, ఆయన వాక్యం అంట తేనె కంటేను, జుంటి తేనె దారుల కంటేను, మధురమైన బంగారము కంటేను, మేలిమి బంగారము కంటేను కోరదగినది. ఇంత మంచి మాటలు మీరు వింటున్నారు. మీకేముంది? ఇప్పుడు మీటింగ్ అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతారు ఇంటికి. మేము ఇప్పుడు 45 కిలోమీటర్ల ప్రయాణం చేయాలా. మళ్ళీ ఆ పాస్టర్ గారు అయితే ఇక్కడ ఉన్నారు, ఆయన పెనమలూరు వెళ్ళాలా. ఇంకా మాకు అక్కడ దాటి మమ్మల్ని దింపి మళ్ళీ అక్కడి నుంచి బైక్ తీసుకుని ఆయన వెళ్ళాలి. ఆయన మళ్ళీ చిట్నగర్ బైక్ మళ్ళీ అక్కడ పెట్టి వెళ్ళాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళడం 12 గంటలు అయిపోద్ది. మాకు రోజు అలవాటే అవన్నీ. మాకు వాక్యం చెప్పడం సరదా కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి దేవుడు కృపను బట్టి కొన్ని వేల ప్రసంగాలు ప్రపంచవ్యాప్తంగా చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. కనుక ఈరోజు ఏదో అయ్యగారికి ఏదో వాక్యం సరదా ఒకసారి చెప్పరండి, మనం ఎందాం అలా చూడకండి. ఈరోజు మనం మేలుకోరు. అయ్యగారు ఎంతో ప్రయాసపడి సిద్ధపడి వాక్యం మన కొరకు చెప్తున్నారు, కనుక మనం శ్రద్ధగా వినాలి. సో దేవుడేమో నినివేకి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? తర్షీషుకి వెళ్ళిపోతున్నాడు. వింటున్నారా? నినివే అంట 500 మైళ్ళు దూరం అంట, అంతే నినివేకి. కానీ తర్షీషు 2,500 మైళ్ళు అంట, చాలా దూరం. సో చాలా దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఎవరు? యోనా. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు యోనా ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నాడంటే, యోనాకి నినివేకి వెళ్ళడం ఇష్టం లేదు. అమ్మా చెప్పండి గట్టిగా, యోనాకి నినివేకి వెళ్ళడం ఇష్టం లేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నినివే ప్రజలు మంచోళ్ళు కాదు, నినివే ప్రజలు దేవుడికి శత్రువులు, నినివే ప్రజలు దుర్మార్గులు, నినివే ప్రజలు చాలా క్రూరులు. నినివే ప్రజలు ఎంత భయంకరమైన వారో తెలుసుకోవాలంటే నహోము గ్రంథం చదివితే మీకు అర్థమవుద్ది, 1వ అధ్యాయంలో. సో అలాంటి ప్రజల దగ్గరికి నేనెందుకు వెళ్ళడం అని అతనికి ఇష్టం లేక
అతడు నినివేకి వెళ్ళకుండా ఎక్కడికి పోతున్నాడు? తర్షీషుకు పోతున్నాడు. ఇప్పుడు మూడో పాఠం. ఇప్పుడు ఎన్ని పాఠాలు చెప్పాను మీకు? 2. మొదటి పాఠం ఏంటి? మొదటిది, ఫస్ట్ది మొత్తం ఇంట్రడక్షన్లో మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నా కనుక ఆయన అద్భుత కార్యం ఆనాడు చేశాడు, ఈనాడు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో దేవుడు చేస్తాడు. ఇది మొదటిది. రెండోది, దేవునికి చెందిన వారిని ఏం చేస్తాడు? దేవునికి చెందిన వారి దగ్గరికి ఇప్పుడు మూడోది, ఇతడికి నినివేకి వెళ్ళడం ఇష్టమా, ఇష్టం లేదా? కొంచెం చెప్పండి వెనకన్న వాళ్ళు. ఇష్టం లేదు. కానీ మూడో పాయింట్ రాసుకోండి, దేవుడు ఎప్పుడు కూడా నీకు ఇష్టమైంది చెప్పడు. అమ్మా రాసుకుంటున్నారా? రాసుకున్నారా? దేవుడు ఎప్పుడు కూడా నీకు ఇష్టమైంది చెప్పడు. ఆయనకి ఇష్టమైనదే చెప్తాడు. ఆయనకి ఇష్టమైనదే మనం చేయాలి. ఆయనకి ఇష్టం తర్షీషుకి వెళ్ళడం, కానీ దేవుడి ఇష్టం నినివేకి వెళ్ళడం. కనుక ఈరోజు నీ ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు. ఆయన ఇష్టాన్ని మనం చేయాలి. ఉదాహరణకి దానియేలు మీకు అందరికీ తెలుసు. అతన్ని సింహాల గుహలో వేసేసారు ప్రార్థన చేసినందుకు. ఒక మాట చెప్పండి, సింహాల గుహలో పడ్డం దానియేలుకి ఇష్టమా? మాట్లాడండి. ఏమంటే గుహలో పడ్డం, గుహలో ఏమైనా సింహాలతో తిని చంపేస్తుంటే ఆయన అలా ఉండడం, అది ఆయనకి ఇష్టమా? చెప్పండి, ఆయనకి ఇష్టమా? ఇష్టం లేదు. కానీ అతడు ఇది దేవుడి ఇష్టం, నేను సింహాల గుహలోకి వెళ్ళడానికి ఆయన ఇష్టమే సిద్ధించును గాక అని వెళ్ళిపోయాడు. అంతే. ఎందులోకి వెళ్ళిపోయాడు? ఎందుకంటే ఎవరిష్టం నెరవేర్చడానికి. కొంచెం గట్టి చెప్పండి, ఎవరిష్టం నెరవేర్చడానికి? దేవుడి ఇష్టం. ఇలా చెప్పుకుని పోతే షడ్రకు, మేషక్కు, అబేద్నెగో వారు అగ్నిగుండంలో పడడం వారికి ఇష్టమా? చెప్పండి. కానీ వారు ఎవరి ఇష్టాన్ని చేశారు? దేవుడి ఇష్టాన్ని చేశారు. అవసరమైతే మా దేవుడి అగ్నిగుండములను రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా మేము చచ్చిపోతాం తప్ప మేము ఈ ప్రతిమకు మాత్రం నమస్కారం. వారు దేవుడికి ఇష్టమైంది చేశారు. అవునండి. సరే, ఇంకొక మాట చెప్తాను వినండి. అబ్రహాముకి లేక 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 ఒక ఏకైక కుమారుడు పుట్టాడు. ఎన్నో సంవత్సరంలో? 100 సంవత్సరాలకి. చెప్పండి, ఒక్క కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పేరు ఇస్సాకు. కానీ దేవుడు ఏమన్నాడు ఒకరోజు, నీ ఏకైక కుమారుడు నువ్వు ప్రేమిస్తే నీ ఇస్సాకుని తీసుకొని మోరియా పర్వతం మీద తీసుకువెళ్ళి నాకు దహన బలిగా అర్పించమన్నాడు. ఏమండి, తన బిడ్డని దహన బలిగా ఇవ్వడము అబ్రహాముకి ఇష్టమా? చెప్పండి. మీ బిడ్డ అంత ఈజీ కాదు. ఎందుకని లేక లేక పుట్టాడు, రోజు పార్టీ చేస్తున్నాడు. ఎవరు? అబ్రహాము, కోటేశ్వరుడు, కరోర్పతి. ఆ బిడ్డను చూసి మురిసిపోతున్నాడు, రోజుకో పార్టీ చేస్తున్నాడు. కానీ ఒకే రోజు సడన్గా నీ బిడ్డను తీసుకుని వెళ్ళి దహన బలిగా అర్పించంటే మనం ఏమంటాం? అది ఒక్కటి తప్ప, నువ్వు ఏ విధంగా అడిగిస్తాను కానీ అది మాత్రం నేను ఇవ్వను అన్నాడా? నీ ఇష్టమే, నీ ఇష్టమే. నువ్వు ఇమ్మంటే ఏం చేస్తాను? ఏదైనా ఇస్తాను. అందుకే చీకటితోనే లేచి, ఎప్పుడట చీకటితోనే లేచి ఏం చేశాడు చెప్పండి? తన బిడ్డను తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎందుకు చీకటితో తీసుకెళ్ళిపోయాడు? ఎందుకంటే వాళ్ళ అమ్మ లేకముందు తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ లేస్తే ఎక్కడ వాళ్ళ అమ్మ ఆపేస్తుందో అని ఆ అమ్మకు కూడా తెలియకుండా, శారమ్మకు కూడా తెలియకుండా ఏం చేశాడు చెప్పండి? కనీసం తన కొడుకు కూడా చెప్పలేదు ఎక్కడ తీసుకెళ్తున్నాడు అని. కానీ ఒక 2 పనివారిని తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ కొండ దిగువని అంటాడు ఆ పనివారితో, మీరు ఇక్కడ ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి దేవుడికి బలి అర్పించి మరలా మేము తిరిగి వస్తాను అనాల. కానీ తర్వాత చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత వస్తాము అన్నాడు. వస్తాము ఏంటండి? అక్కడ బలి ఇవ్వాలిగా, మరి వస్తాను అనాలి కదా. ఆయనకున్న విశ్వాసం.
ఇద్దరు లేకండి సార్. ఇప్పుడు నేను అబ్రాహం అనుకోండి, బిడ్డను తీసుకుని ఏం చేస్తున్నాను, మేము ముగ్గురు బయలుదేరాం చెప్పండి, వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఏమన్నా చెప్పండి, నేను నా కుమారుడు ఏం చేస్తాం, కొండ ఎక్కుతాం, మీరు మాత్రం కొండ దిగువన ఉండండి అన్నాడు. వీళ్ళిద్దరిని కొండ దిగువన ఎందుకు ఉంచాడు, వీళ్ళని ఎందుకు తీసుకెళ్ళి అక్కడ వరకు తీసుకొచ్చాడు కదా, కొండ వరకు తీసుకొచ్చాడు కదా, మరి కొండ దగ్గర కొండ పైకి ఎక్కేందుకు ఎక్కించలేదు. బాగా బాగా కనిపెట్టారు మీరు. ఇప్పుడు ఆయన కత్తి తీసి ఈ బిడ్డ మీద వేసేస్తుంటే వీళ్ళిద్దరు ఏం చేస్తారు, ఏం చేస్తారు చెప్పండి, ఆపేస్తారు. ఏమిటి ఏమిటి ఏంటి ఏంటి పని, కూర్చోండి, థ్యాంక్ యూ. ఏమిటి మీరు ఏం చేస్తున్నారు, చిన్నబాబుని ఏం చేసేస్తున్నారు, మేము ఒప్పుకోము, ఇది మేము తగదు ఇది అని ఎక్కడ ఆటంకపరుస్తారని వాళ్ళని ఏం చేశాడు చెప్పండి, అక్కడే ఉంచేశాడు. ఇటున్నారా ఇటురా రా, త్వరగా రావాలి. ఇప్పుడు ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఈయనెవరు, ఈయన ఇస్సాకు, నేనెవరు అబ్రాహాము. ఇద్దరు కలిసి వెళ్తున్నాం. కట్టెలు ఎవరి మీద పెట్టాడు, పుల్ల ఎవరి మీద పెట్టాడు, ఇస్సాకు. చెప్పండి, ఈయన కత్తట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఇప్పుడు నిప్పట్టుకున్నారు, బయలుదేరి వెళ్తున్నారు. ఈయన మోస్తున్నాడు. ఏం మోస్తున్నాడు చెప్పండి, ఎంతమంది మోసేది ఎవరు, యవనస్తులు బైబిల్లో వాళ్ళ అమ్మ. చర్చి వరకు వాళ్ళ అమ్మ తీసుకురావాలా, అప్పుడు తీసుకుంటాడు బైబిల్. మళ్ళా ప్రార్థన అయిపోగానే బైబిల్ ఎవరికి ఇచ్చేస్తారు, అమ్మ తీసుకెళ్ళు. వాళ్ళు బైబిల్ మోయడం నామోషి కొంతమందికి, ఎవరిది వాళ్ళు మోసుకోవాలి. ఇక్కడ మనం గమనిస్తే కట్టెలు మోస్తున్నాడు ఎవరు, ఇస్సాకు యవనస్తుడు. సో వెళ్తుంటే అన్నాడు, నాన్నగారు కట్టెలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏమంటారు కట్టెలు, నిప్పు, ఇక ఏమంటారు కత్తి, అన్నీ ఉన్నాయి కానీ నాన్న గొర్రెపిల్ల లేదు నాన్న, గొర్రెపిల్ల. ఆ మాట అనగానే ఎలా ఉంటుంది చెప్పండి చెప్పండి. గొర్రెపిల్ల ఏదని అడిగాడు ఆ చక్కని మాటలతో. ఎవరు అది, మనమైతే ఆ పొజిషన్లో మనం ఏం చేస్తాం, ఇటు చూడరా, గొర్రెపిల్ల ఎవరో కాదురా, నువ్వే గొర్రెపిల్లరా నాయన, నువ్వేరా గొర్రెపిల్ల నాయన, నువ్వేరా గొర్రెపిల్ల అన్నాడా. అక్కడ ఏడిశాడా చెప్పండి. ఒక ఫస్ట్ ఏమంటారు, ఎమోషన్లోకి వెళ్ళిపోయాడా. నాన్న గొర్రెపిల్ల దేవుడు చూసుకుంటాడు, పదా ఉందా, దేవుడిని నమ్ముకోవడం అందరూ నమ్ముకుంటారు. ఆ విశ్వాసం నీ క్రియల్లో, నీ మాటల్లో, నీ నడతలో కనపడాలా. అంతేగాని వచ్చాము వెళ్ళాము అది వద్దు, అది వదిలేయండి. ఉదయకాలం అది చెప్పాను, వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు. నువ్వు వెచ్చగా ఉండొద్దు, చల్లగా ఉండొద్దు. దేవుడికి హాట్గా మండాలి. అర్థమవుద్దా మీకు. ఆఖరి తీసుకెళ్ళిన తర్వాత ఏం చేశారు, కట్లన్నీ చక్కగా పేర్చాడు ఉంది అక్కడ. ఎలా పేర్చాడట, మనమైతే ఏం చేస్తాం, అయిష్టంగా ఏంటి ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోతాడండి. అలా మీరందరూ వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారా, అయిష్టంగా వింటున్నారా? అబ్బా బాగా వింటున్నారు. అలాగే వినాలి, అంతేగాని నిద్రపోతే ఎవరైనా భోజనం చేస్తుంటే ఆవలిందులు తెస్తారా? భోజనం చేస్తుంటే ఆవలిందులు తీసుకున్న ఎవరైనా ఉన్నారా చెప్పండి. ఎంత రెడీగా కూర్చుంటే అవసరం బెల్ట్ కొడు. అలాగిన్నాళ్ళు వాక్యం చక్కగా పేర్చాడని పేర్చి ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి, బిడ్డను ఏం చేశాడు, పడుకోబెట్టి ఏం చేస్తున్నాడు. ఏమండి తాళ్ళతో కడుతుంటే అప్పుడు కూడా ఇస్సాక్కి తెలియదంటారా చెప్పండి, తెలియదంటారా? ఇస్సాక్కి తెలిసిపోయింది అంతా. నా నాన్న నాకు దేవుడికి దహన బలిగా ఇస్తున్నాడని ఏమైపోయింది, అర్థమైపోయింది. మనమే కానీ ఇస్సాక్ పొజిషన్లో ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి, పారిపోతాం. చెప్పండి ఏం చేస్తాం చెప్పండి, పారిపోతే. ఈయన వయసు ఎంత, ఓ 16-17, ఓ 15 ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు, ఓ 15-16 ఉంటాయి. అవునా?
మరి ఈయన వయసు 15, 16 అంటే నా వయసు ఎంత ఉంటుంది? అంటే నేను అబ్రహాం, నా వయసు ఉంటుంది. అబ్రహాం వయసు ఎంత ఉంటుంది? 115. ఈయన వయసు 15 అయితే నా 115, ఈయన వయసు 16 అయితే నా వయసు 116. మరి ఇప్పుడు ఈయన పరిగెత్తెత్తుంటే నేను వెనకాల పరిగెత్తి పట్టుకోగలనా? చెప్పండి. ఈయన పరిగెత్తేంత స్పీడ్గా నేను పరిగెత్తగలనా? ఈయన కూడా ఇష్టపూర్వకంగా దేవుడి కొరకు ఏం చేశాడు? కానీ మనమైతే ఏం చేస్తాం? నాన్న దేవుడికి ఏం కావాలి చెప్పండి? దేవుడికి ఏం కావాలి? దహన బలి కావాలి. ఎవరైతే ఏముంది నాన్న, నువ్వు పడుకో, నేను నిన్ను కట్టేస్తాను, నేను దేవుడికి ఇచ్చేస్తాను. అలా మనమైతే అంటాం. చెప్పండి. నీ వయసు ఎంత? నా వయసు, నీ వయసు అయిపోయింది ఆల్రెడీ, ఇప్పుడు నా వయసు ఇంకా యంగ్ కనుక దేవుడికి నిన్ను ఇచ్చేస్తా అని అంటాం మనమైతే. అన్నాడు ఏమైనా? చెప్పండి. దేవుడి కోసం సజీవం కూర్చోబాబు. కత్తి పైకెత్తాడు అంతే. కత్తి పైకి చూడలేదు. మళ్ళా కత్తి పై ఎత్తి వేసేస్తున్న టైంలో దేవుడు అన్నాడు, ఆగు, నీ ఒక్కడైన కుమారుడు నాకు ఇవ్వడానికి వెనుదీయలేదు కనుక ఇందువల్ల నువ్వు దేవునికి భయపడువాడు అని నాకు గ్రహిస్తాను. గట్టిగా కొట్టని చేప. ఇంతకీ ఈ మాట ఎందుకు చెప్పాను? అది ఆయనకి ఇష్టం లేదు తన బిడ్డనివ్వడం, కానీ ఎవరు ఇష్టం చేశాడు? యోనాకి ఇష్టం లేదు నినివేకి వెళ్ళడం, కానీ ఎవరు ఇష్టం చేయాలా? అది నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం లేకపోయినా ఆయన ఇష్టాన్ని మనం చేయాలి. ఓ మాట చెప్తాను లాస్ట్. వేలాడడం, ప్రాణం పెట్టడం యేసయ్యకి ఇష్టమా? చెప్పండి. ఓ మాటలో చెప్పాలంటే గెత్సెమనే తోటలో ఏమని ప్రార్థన చేశాడు యేసయ్య? సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు అంటే. నా ఇష్టం ఏంటి? సాధ్యమైతే ఈ గిన్నె ఏం చేయి, తొలగించు, అయినా నా ఇష్టం కాదు, నీ ఇష్టమే సిద్ధించును గాక. సో తండ్రి ఇష్టం ఏమవ్వాలా? మానవాళి కొరకు ఏం చేయాలా? ఆయన రక్తాన్ని చిందించాలి, మరణించాలి, సమాధి చేయబడాలి, ఆయన మృత్యుంజయుడే మళ్ళా తిరిగి అది దేవుడి ప్రణాళిక మన రక్షణార్థమే. సో ప్రభు ఎవరు ఇష్టం చేశాడు? చెప్పండి. ఎవరు ఇష్టం చేశాడు? తండ్రి ఇష్టాన్ని చేశాడు. సో ఇప్పుడు మూడో పాఠం ఏంటి? మనం అందరం ఎవరు ఇష్టం చేయాలి? చెప్పండి. ఎవరు ఇష్టం చేయాలా? ఇప్పుడు వరకు నీ సొంత ఇష్టం చేస్తున్నామేమో. ఎవరు ఇష్టం చేయాలి? ఆదివారం చర్చికి రావడం ఎవరిష్టం? చెప్పండి. కానీ ఆదివారమే మీ బీరకాయ పీసాలు ఎవరో మీ బాబాయ్ చెల్లో తమ్ముడు ఎవరో ఎక్కడో దూరం చుట్టం, ఆ అమ్మాయి ఏదో పెద్ద మనిషి అయింది, పుష్పవతి, మా విశాఖపట్నంలో పెద్ద మనిషి అంటారులే. ఆదివారం ఇప్పుడు ఊరు బయలుదేరాలి, అలా ఆదివారం పెట్టారు పార్టీ. ఇప్పుడు ఆదివారం చర్చి మానేసి అక్కడికి వెళ్ళాలా, చర్చికి రావాలా? మరి మీరు ఎక్కడికి వస్తున్నారు? అదే టైగర్ చుట్టాలు ఆ మాత్రం వదులుకుంటే అలాగే రేపు మా ఇంట్లో ఏదైనా జరిగితే అలా ఎవరు రారా అయ్యగారు, మేము వెళ్ళవలసిందే అయ్యగారు అంటే మీరు ఎవరు ఇష్టం చేస్తున్నారు? మీ ఇష్టం చేస్తున్నారు. ఇటున్నారా మీరు అందరూ? కొత్త ఇంట్లోకి వెళ్తున్నారు, కొత్త ఇంట్లోకి. చెప్పండి. కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలా? కుడికాలు ముందే. చెప్పండి. కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఏం కాలు వేయాలంట? కుడికాలు. ఎందుకు? ఎడం కాలు వేస్తే అంత ఎడమైపోద్ది అంట. మీరు కుడికాలు వేస్తున్నారా? మా చర్చ్ ఓపెనింగ్, ఇల్లు ఓపెనింగ్ ఒకటి లక్ష్మీనగర్లో చర్చ్లో మా బ్రదర్ వాళ్ళ పాప అక్ష కళ్యాణి, ఆమె ఆమె మాకన్నా ముందు ఆమె లోపలికి వెళ్ళింది, కానీ ఆమె ఎడం కాలు వేసి లోపలికి వెళ్ళింది. మాకు తెలియలేదు, తర్వాత వీడియో వస్తుంది కదా, వీడియోలో చూస్తే కనపడింది. మరి ఆమె ఎడం కాలు వేసింది, మరి మాకేం ఎడమైపోలేదే? అన్ని ఆశీర్వాదాలే, అన్ని దీవెనలే. వింటున్నారా? ఈరోజు లోక ఇష్టం చేస్తున్నారా, దేవుడి ఇష్టం చేస్తున్నారా? మీరు చెప్పండి, కొంచెం చెప్పండి. అటు ఇటు ఉంటున్నారా? కొత్త ఇంట్లోకి వెళ్ళగానే పాలు పొంగిచ్చాలి. ఎంత పాలు పొంగిస్తున్నారు? ఏమండి పాలు పొంగించడం బైబిల్లో ఎక్కడైనా ఉందా? చెప్పండి అమ్మా, ఉందా? బైబిల్ పాలు పొంగించడం ఉందా? ఈ మధ్య కొంతమంది పాస్టర్ గారితో కూడా పొంగించేస్తున్నారు.
వీళ్ళు కూడా వెళ్ళిపోయి పొంగిచ్చేస్తున్నారు. వీళ్ళు బైబిల్లో లేనిది ఎందుకు మీరు చేయడం? ప్రార్థన చేస్తే చాలదా? ఆ రోజే పొంగాలి పాలు, ఇంకో రోజు పొంగితే ఉఫ్ పాలు సంతోషం, ఇంకో రోజు రాకూడదు. ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ? పిల్లోడికి మంచి చొక్కా మంచి లాగ్ వేశారు పుట్టినరోజు అని, 4 ఇళ్ళు తిరిగాడు చాక్లెట్లు పట్టుకుని వెళ్ళి, ఇంటికి రాగానే జ్వరం వచ్చేసింది. ఏమొచ్చిందంట? దిష్టి షర్ట్ వేయకుండా ఉండవలసింది, అసలు బట్టలు వేయకుండా ఉండవలసింది. ఎందుకు వేసావు మరి? దిష్టి తగిలిస్తున్నాను. దిష్టి క్రైస్తవులకు దిష్టిలేటండి? చెప్పండి. క్రైస్తవులు, నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడలేదు, క్రైస్తవులు దేవుని బిడ్డల గురించి చెప్తున్నా. పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన ఏం చేయాలట? విడిచిపెట్టాలి. తొలి అన్నం తీసేసి దాంట్లో పసుపు రాసేసి ఆ దృష్టి ఈ దృష్టి దృష్టిలో అన్ని అని పక్కింట్లో పడేస్తారు. వాళ్ళకి వచ్చేయాలి శాపం. చెప్పండి. ఆడవాడు కట్లు అడుగుని వెళ్తున్నాడు పాపం సైకిల్ మీద, నల్లపిల్లి ఎదురైంది అనుకోండి, నల్లపిల్లి ఎదురైగానే మరలా లోపలికి వెళ్ళిపోవడం. ఏ తెల్లపిల్ల కావాలండి నీకు? ఏమిటండి ఇవన్నీ? ఎదురులు. వాళ్ళ ఆవిడ రావాలి ఎదురు. పని మీద వెళ్తున్నాను, మీరు ఎదురు వెళ్తున్నారా? వాళ్ళ ఆవిడ వస్తుంది, ఆమె 10 గంటలు కూడా లేగదు. అది ఒక నైటీ ఒకటి వేసుకుని ఎక్కడో కన్నం ఎక్కడో కన్నం, అది సరిగ్గా కూడా ఆ నైటీ ఉండదు, ఒళ్ళంతా పాసేసుకొని కంట్లో పూసేసుకొని బయట దయ్యంలాగా నిలబడతామాట. ఆవిడ ఈయన టాటా అని చెప్తాడు అన్నమాట. క్రైస్తవులు చేసే పనులు ఎదురులేటండి, మనకి ఎదురులేటండి. ముగ్గులేటడం, ముగ్గులు వేయడం, ఆ ముగ్గు తోక ఎక్కడికో తీసుకెళ్ళిపోవడం. చెప్పండి. పెళ్ళికి వెళ్ళాడు బొట్లు, చర్చికి వచ్చినాడు స్టిక్కర్లు తీసాడు, తలుపుకో ఆ గేటుకు అంటించాడు. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు నా బొమ్మ ఏదైనా నా స్టిక్కర్ ఏదైనా ఎత్తుక్కోవడం, మళ్ళీ ఎట్టుకుని వెళ్ళిపోవడం. ఎంతకాలం ఇది అంత వేషధారణ? నీ ఇష్టానికి, దేవుడి ఇష్టాన్ని మనం నెరవేర్చాలా బాబు. నువ్వు తరిశీసు వెళ్తావు, బొంబాయి వెళ్తావు కాదు నాయనా, నిన్ను వెళ్ళమన్నది ఎక్కడికి? నిన్నువే. అది నా ఇష్టం. నీ ఇష్టం చేయడానికి ఇక్కడ కుదరదు, నా ఇష్టం చేయాలంతే. ఆమెన్. కనుక ఈరోజు మన ఇష్టానికి చచ్చిపోయి దేవుడి ఇష్టాన్ని నెరవేర్చాలి. ఎన్నో పాయింట్ ఇది చెప్పండి? 3వది. 4వది మనం గమనిస్తే చూడండి, కిందకి రండి. 4వ వచనం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడను చులకన చేయుటకే అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగాన్ని పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి ఓయి నిద్రపోతా ఏమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము. లేచి నీ దేవునికి ఏం చేయాలంట? ప్రార్థించుము. ఈరోజు మనం గమనిస్తే ఇందులో చాలా ఉన్నాయి. ఒకటి చెప్పండి, ఓయి నిద్రపోతా. ఒక గొప్ప దైవజనుని పట్టుకుని ఆయన ఒక నిద్రపోతుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం విషయాన్ని మనం గమనించాలి. నిద్రపోతున్నాడు, ఏం జరుగుతుందో ఆయనకి తెలియట్లేదు. ఆఖరికి దేవుడు పెద్ద గాలి పుట్టించాడు. చెప్పండి, ఏం చెప్పండి అమ్మ? చెప్పాలా? గాలి, గొప్ప తుఫాను. అమ్మ ఒకసారి వినండి అందరూ. ఎందుకు ఆ గాలి, ఆ గొప్ప తుఫాన్ రప్పించాడు? ఎంత భయంకరమైన తుఫాన్ అంటే ఇక ఓడ బద్దలైపోవు గతి వచ్చిందంట. అంటే ఓడ ఏమైపోతున్నాడు? 2 ముక్కలైపోతుందంట. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎందుకు ఇంత కష్టం రప్పించాడు? దేవుడు ఎందుకు ఇంత గాలి, ఇంత తుఫాను ఎందుకు రప్పించాడు? చెప్పండి ఎవరైనా. దేవుడు ఓకే గుడ్. ఇంకా దేవుడు ఎందుకు రప్పించాడు మీకు చెప్పమంటారా? దేవుడు ఎందుకు రప్పించాడో మీకు చెప్పమంటారా? దేవుడు యోనాని ప్రేమించి.
చెప్పండి. దేవుడు యోనాని ప్రేమించి మరలా యోనాని ఏం చేయడానికి, మరలా దేవుడు తన వైపుకు తిప్పుకోవడానికి దేవుడు ఆ భయంకరమైన గాలి తుఫాన్ రప్పించాడు. గట్టిగా చాపట్లు కొట్టాడు. ఎందుకు కొట్టారు? మీరు కొట్టమన్నారు కదా, కొట్టామంటున్నారు. ఎందుకు కొట్టారు? గాలి తుఫాన్లు అంటే ఏంటో తెలుసా? మనకు వచ్చే కష్టాలు, బాధలు. కొన్నిసార్లు మనకి ఎందుకు వస్తాయి మీకు తెలుసా? కష్టాలు మనకెందుకు వస్తాయి తెలుసా? బాధలు మనకెందుకు వస్తాయి తెలుసా? కొన్నిసార్లు పోరాటాలు. ఎందుకంటే మనం దేవుడి నుండి తప్పిపోతున్నామేమో, దేవుడి నుండి దూరం అయిపోతున్నామేమో. మరలా మనల్ని దేవుడి వైపుకి మలచడానికే దేవుడు కొన్నిసార్లు నష్టాలు దేవుడు తెప్పిస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి. సో ఏ కష్టం వచ్చినా మనం అడగాలి, ప్రభువా నాకెందుకు ఇలా జరిగింది, నాకెందుకు ఇంత నష్టం వచ్చింది, ప్రభువా నేను ఏదైనా తప్పు చేస్తుంటే, నేను ఏదైనా పొరపాటు చేస్తుంటే, నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించండి అని మనం దేవుణ్ణి ఏం చేయాలా? అడిగి మరలా దేవుని వైపుకి మనము తిరగాలి. ఆమేన్. సో అందుకే యోనాని గాలి తుఫాన్ రప్పించి నాశనం చేయడానికి కాదు, అతన్ని పతనం చేయడానికి కాదు, ఈ గాలి తుఫాను ద్వారా మరలా యోనాని తన వైపుకి త్రిప్పుకోవడానికి. ఆమేన్. సో దేవుడు మరలా యోనాని తన వైపు త్రిప్పుకోవడానికి దేవుడు అనుమతించాడు ఈ భయంకరమైన గాలి తుఫాను. ఎన్నయ్యాయి? 4. 5వది మనం గమనిస్తే చూడండి, అక్కడ రాయబడి ఉంది, వారు ఓడను చులకన చేయడానికి. చూడండి 13వ వచనం, వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహు బలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రం పొంగి ఉండుట వలన వారు ప్రయత్నము వ్యర్థమైన. వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఓడను చులకన చేయడానికి, కానీ వారి వల్ల, అమ్మా వింటున్నారా, వారు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాగనండి, 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 పక్కల మీద వేసేయండి, ఇలాగనండి. వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అమ్మా ఓడలో ఉన్న విలువైన సరుకులు ఏం చేస్తున్నారు చెప్పండి? అలా కింద పడేస్తున్నారు, అన్ని పడేస్తున్నారు. అంటే లాస్, ఎన్నో కోట్ల లాస్. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు దేన్ని? ఓడని చులకన చేయడానికి. అమ్మ వింటున్నారా? వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడని లైన్లో పెట్టగలిగారా చెప్పండి? పెట్టలే. కనుక వారి ప్రయత్నాలన్నీ ఏమయ్యాయంట? కానీ ఎప్పుడు ఓడ నిమ్మలమైంది, సముద్రం నిమ్మలమైంది, ఓడ పొజిషన్కి ఎప్పుడు వచ్చింది చెప్పండి? ఎప్పుడైతే ఓడలో నుండి యోనాని ఎత్తి పట్టుకోండి సార్, పట్టుకోండి, అలా సముద్రంలో అలా పడేశారో, ఎప్పుడైతే యోనాని ఓడలో నుండి బయటకు పారవేశారో అప్పుడు కానీ ఓడ నిమ్మలం అవ్వలేదు, సముద్రం నిమ్మలం అవ్వలేదు, ఏది అవ్వలేదు. ఏంటి దీని అర్థం? ఇక్కడ యోన ఒక అవిధేయుడిగా ఉన్నాడు. యోన తప్పు చేశాడు, దేవుడు ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. నువ్వు ఓడలో యోనాను ఉంచుకుని, అమ్మా వింటున్నారా, మీరు ఓడలో యోనాను ఉంచుకుని మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని తిప్పలు పడినా, ఎన్ని కష్టాలు, ఎన్ని రకాలుగా మీరు ప్రయాసపడినా మీ ప్రయాస అంతా కూడా వ్యర్థమే. మీ జీవితంలో ఎందుకు ఈ కష్టాలు? మీ జీవితంలో ఎందుకు ఈ శోధనలు? ఎందుకు మీకు మనశ్శాంతి లేదు? ఎందుకు మీకు నెమ్మది లేదు? ఎందుకు లేదు? మీ ఓడలో ఎవడున్నాడు చెప్పండి గట్టిగా? యోన. మీరన్న యోన లేడండి. యోన అంటే యోన కాదు, నీలో ఉన్న అవిధేయత, నీలో ఉన్న పాపం, నీలో ఉన్న అతిక్రమము, నీలో ఉన్న చెడుతనము, అది నీలో ఉంచుకున్నంత వరకు, నువ్వు దాచిపెట్టినంత వరకు నీ జీవితంలో ఎన్నడూ సఫలాన్ని, మేలుల్ని నువ్వు ఎన్నడూ పొందుకోవు. నువ్వు ఎన్ని ప్రార్థనలైనా చెయ్యి, ప్రభువా నాయన 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 తోత్రు తోత్రు నాయన నాయన అని నువ్వు ఎన్ని ప్రార్థనలైనా చెయ్యి, నువ్వు ఎంతైనా దేవుని స్తుతించి, ఎన్ని పాటలైనా పాడు, నువ్వు దేవుడి కొరకు ఏమైనా చెయ్యి, నీ హృదయములో పాపం ఉంచుకుంటే
బైబిల్ సెలవిస్తుంది, నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల నా మనవి ఆయన వినకపోవును. ఈరోజు వచ్చే దేవుడి సన్నిధికి అతిక్రమములను దాచిపెడుతున్నారా, దాన్ని ఒప్పుకొని విడిచిపెడుతున్నారా? వింటున్నారా మీరు అందరూ? ఈరోజు మన పాపములు మనం ఏం చేయాలా? ఒప్పుకొని ఏం చేయాలా? విడిచిపెట్టాలా. సో ఇప్పటి వరకు ఏం చేశారు చెప్పండి? ఎవరిని ఉంచుకున్నారు? యోనాను ఉంచుకుని వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు, తిప్పలు పడుతున్నారు, ఏవో ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమన్నా పనికొచ్చేవన్నీ? కానీ ఏం చేశారు? ఈ అవిధేయతని ఏం చేయాలి? ఇప్పుడు మనం పారేయాలి అని ఏం చేశారు? పారేశారు. ఈరోజు ఎంతమంది పారేస్తున్నారు చెప్పండి? మీరు పారేస్తున్నారా? ఇంకా మీరు దేవునికి ఇష్టం లేనివి ఇంకా మీలో ఉన్నాయా? చెప్పండి. ఎంతకాలం ఇంకా వాటిని మీలో పెట్టుకుని ఎంతకాలం ఇంకా మోసకరమైన భక్తి చేస్తారు? ఇందాక చెప్పాను కదా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని, అమ్మా వింటున్నారా? ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఒప్పుకుంటున్నావా? చెప్పండి. ఒక ఆయన ఒక హోటల్లో చెఫ్గా పనిచేస్తున్నాడంట, కుక్గా. అమ్మా ఎందులో పనిచేస్తున్నాడు? కుక్గా, చెఫ్గా పనిచేస్తాడట. పనిచేస్తుంటే ఒకరోజు డ్యూటీ అయిపోయి ఇంటికి వస్తుంటే ఒక లారీ వచ్చిందంట. ఏవి? కోళ్ళు అన్నీ. ఒక పార్టీ జరుగుతుందంట, నెక్స్ట్ రోజు పెళ్ళి. సో కోళ్ళ లారీ వచ్చింది రాత్రి 1 గంటకి. ఎవరు లేరు, దిగుమతి చేస్తున్నారంట అన్నీ. ఈయన అది చూసి, అరే ఎవరు లేరు కదా, వాళ్ళు ఆ పనిలో ఉన్నారు కదా అని డ్యూటీకి వెళ్ళే ముందు ఏం చేశాడంటే ఆ లారీలోంచి 2 కోళ్ళు తీసేసి ఆయన కోట్లో ఒకటి అట్టు పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడట. ఏం పట్టుకెళ్ళిపోయాడు? 2 కోళ్ళు పట్టుకెళ్ళిపోయాడట. ఇంటి తీసుకెళ్ళిపోయి నెక్స్ట్ రోజు శుభ్రంగా దాన్ని సఫా చేసేసి చికెన్ కర్రీ వండేసాడంట. చాలా టేస్ట్గా ఉందంట, చాలా రుచిగా ఉందంట. ఎందుకు? ఊరకన వచ్చిందిగా. సో ఊరకన వచ్చింది ఎప్పుడు టేస్ట్గా ఉంటుంది. సో శుభ్రంగా తినేసాడట. నెక్స్ట్ రోజు పనికి వెళ్ళాడట, నెక్స్ట్ రోజు డ్యూటీకి వెళ్ళాడట. డ్యూటీ అయిపోయింది, ఇప్పుడు రెడీ, చేతులు మొహాలు కడిగేసుకుని, చేతులు కడిగేసుకుని మొత్తం రెడీ అయిపోయి కోటేసుకుని వచ్చేస్తుంటే సూపర్వైజర్ ఉన్నాడట. అన్నాడట, ఆగయ్యా, ఈరోజు నువ్వు నైట్ డ్యూటీ కూడా చేయాలన్నాడట. ఏమన్నాడు? నైట్ షిఫ్ట్ కూడా చేయాలి. సార్ కుదరదు సార్, మా అబ్బాయి ఈరోజు పుట్టినరోజు ఇంటికి వెళ్ళాలా? కుదరదు, నైట్ షిఫ్ట్ చేయాలా? నేను చేయలేను సార్, నేను వెళ్ళాలి సార్, పార్టీ సార్ ఇంట్లో. చేస్తావా చేయవా? ఏంటి సార్? రాత్రి 1 గంటకి కోళ్ళు 2 కోట్లో అటోటి నేను చూసానయ్యా. ఈ విషయాన్ని నేను వెళ్ళి ఎవరికి చెప్తాను? వెళ్ళి ఓనర్ గారికి చెప్పేస్తాను. చెప్పేయమంటావా? చెప్పేస్తే ఏం పోద్ది? ఉద్యోగం పోద్ది. అయ్యి బాబా మీరు ఎప్పుడు చూసారండి? నేను చూశాను. నువ్వు చూడలేదనుకో, నేను చూశాను. నువ్వు కానీ ఇప్పుడు నేను చెప్పిన నైట్ డ్యూటీ చేస్తే చెయ్యలేదా? ఓనర్ గారికి చెప్తా, సార్ ఆ పని చేయకండి సార్, చేస్తానని. ఆ రోజు మళ్ళీ నైట్ డ్యూటీ చేసాడు. నైట్ మళ్ళీ మార్నింగ్ డ్యూటీకి వచ్చాడు. మళ్ళీ వెళ్ళిపోతుంటే ఈరోజు కూడా చెయ్యి సార్, నేను చేశాను కాదు. చేస్తావా చెయ్యవా? లేకపోతే ఎవరికి చెప్తా? అలా 4 రోజుల నుంచి ఆయన డ్యూటీ కూడా ఈయనతోనే చేయించేస్తాడట. ₹1 ఇవ్వట్లేదు, మరలా అన్నీ చేయిస్తాడట. వీడు మనసులో అనుకున్నాడట, ఈ డ్యూటీలకి ఎన్ని కోళ్ళు కొనుక్కుని తెచ్చుకుని తినేవాడినో, నాకు ఇన్ని బాధలు ఎందుకు వచ్చాయి? ఈ బాధ టార్చర్ పడలేకపోతున్నాను. ఓనర్ గారు ఒక మాట అన్నా, తిట్టినా, ఉద్యోగం తీసేసిన పని ఇంకో ఉద్యోగం చూసుకుంటాను, కానీ ఈ బాధ నేను భరించలేకపోతున్నానని ఓ పక్కన భయం వేస్తున్న నిర్ణయం గట్టిగా తీసుకొని ఓనర్ దగ్గరికి వెళ్ళిపోయాడంట. ఓనర్ గారు ఆఫీస్లో ఉన్నాడు, చాలా స్ట్రిక్ట్ ఓనర్ గారు, చాలా 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 అడావుడిగా ఉంటాడు, చాలా స్ట్రిక్ట్. భయం వేస్తుంది. ఆఖరికి వెళ్ళాడు, నిలబడ్డాడు. ఏంటి రాము, ఏంటి ఇలాగొచ్చావు? వెళ్ళలేదు సార్, చిన్న పని ఉంది సార్. చెప్పు, పర్లేదు. ఆయన ఏంటి ఇలా నీరసం, ఇలా సన్నంగా అయిపోయి, ఏంటి ఇలాగ అయిపోయి? అబ్బాయి ఏం లేదు సార్. సార్ మీరు కోప్పండి ఒక మాట చెప్తే, కోప్పండి చెప్పయ్యా ఏంటి? సార్ 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 అని అడ్డం మొదలుపెట్ట. ఏడొద్దురా, ముందు చెప్పు ఏమైంది? సార్ 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 ఆపు, ముందు ఏంటైంది చెప్పు. సార్ మొన్న లారీ వచ్చింది. వచ్చింది. కోళ్ళు సార్ 2 పట్టుకెళ్ళిపోయింది సార్, చెప్పకుండా సార్ అని ఎడుతాడట. అరే 2 కోళ్ళు పట్టుకెళ్ళిపో, 10 కోళ్ళు పట్టుకెళ్ళరా, నీదే అంతా. కానీ చెప్పి తీసుకెళ్ళొచ్చు కదా, నేనే నీకు ఇచ్చేవాడిని కదా, అవసరమైతే నీకు ఎన్ని కోళ్ళు కావాలని కోళ్ళు
దానికోసం ఎందుకు అలాగ ఏడుస్తున్నావు? సరే ఇక్కడ నుంచి ఏదైనా చేసేటప్పుడు ఏదైనా కావాలంటే నన్ను అడుగు, నేను నీకు ఇంటికి పంపిస్తాను, సరే వెళ్ళి పని చేసుకో అనండి. ఆయన ఏం చేశాడు? ఆ ఓనర్ గారు ఆయన్ని ఒక మాట గద్దించి ఒక మాట చెప్పి ఏం చేశాడు? క్షమించేశాడు. ఈయనకి ఎక్కడ లేనంత బలం, ఎక్కడ లేనంత ఆనందం వచ్చేసి సంతోషంగా ఇప్పుడు డ్యూటీ అయిపోయింది, సూట్ వేసుకొని బోట్ వేసేసుకొని మళ్ళీ కోట్ వేసుకొని మొంగడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ వచ్చాడండి సూపర్వైజర్. వచ్చాడంట, ఈరోజు మళ్ళీ ఉంది నీకు డబల్ డ్యూటీ, నువ్వు చేయాలన్నట. నేను చేయను సార్ అన్నట. అదేంటి ఇంటి అలాగ ఎదురిస్తున్నావు? ఓనర్ గారికి చెప్తాను. ఎవరికి చెప్తావు? ఓనర్ గారు. చెప్పుకో, నువ్వు ఏం చేసుకుంటూ చేసుకో, నాకేం ఇబ్బంది లేదు. ఓనర్ గారు చెప్తాను, చెప్పుకో. అరే పిచ్చోడు, నేను చేసిన తప్పు ఎవరికి చెప్పేశాను? ఓనర్ గారు చెప్పేశాను. ఓనర్ గారు కూడా ఓకే అన్నాడు, క్షమించేశాడు. నాకు ఇక భయం లే. ఇప్పుడు ఆ చెఫ్ ఎవరో తెలుసా? నువ్వు నేనే. ఆ ఓనర్ ఎవరో తెలుసా? యేసు ప్రభు. ఆ సూపర్వైజర్ ఎవరో తెలుసా? ఆడే సైతాన్. ఆడంటాడు, ప్రార్థన చేస్తా, నాకు తెలుసు నువ్వు ఏటి చేసావో, మొన్న ఆ సందులోకి వెళ్ళి ఏం చేసావో నాకు తెలుసు, ఆ మూలకి వెళ్ళి ఏం చేసావో నాకు తెలుసు, అన్నీ నాకు తెలుసు. అప్పుడు నీలో భయం, నీలో అది నీకు నిజంగా మనస్ఫూర్తిగా దేవుడిని ఆరాధించలే, మనస్ఫూర్తిగా నువ్వు దేవుడిని కొనియాలి. ఎందుకంటే గిలి నిన్ను ఆ మనస్సాక్షిని గద్దిస్తుంటుంది. కానీ నువ్వేం చేయాలా? ఆ యోనాన్ని ఏం చేయి? పారేయ్, ఉంచొద్దు, ఉంచుకోవద్దు. అదే చెప్పాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను, నువ్వు నీ తమ్ముడు భార్యని ఉంచుకున్నావు, నువ్వేం చేయి? తీసే అన్నాడు, చెప్పాడు. అంతే. ఈరోజు నువ్వేం ఉంచుకున్నావో, నువ్వేం చేస్తున్నావో? ఈ మాటలు కొంచెం కష్టంగా ఉంటాయి. ఈ మాటలు ఏంటి వీళ్ళంతా డైరెక్ట్ చెప్తున్నారంటే, యోనాని ఎవరు మెచ్చుకోలే, యోనాకి ఎవరు కూడా బొకే ఇవ్వలేదు. చాలా బాగా చెప్పారండి. ఎవరు మనల్ని పొగడరు, సెకండ్ కూడా ఎవరు కొంతమంది. అయినా మనకి సెకండ్లు ఏమో అవసరం లేదు, బొకేలు ఏమో అవసరం లే. మన బొకేలు మన సెకండ్లు ఎక్కడి నుంచి రావాలి? దేవుడి దగ్గర నుండి రావాలి. యోహాను గారిని ఎవరు పొగళ్ళా, కానీ యోహాను దేవుడి దగ్గర నుంచి మెచ్చుకున్నాడు. దేవుడు మెచ్చుకున్నాడు. స్త్రీల కనిన వారిలో యోనా కంటే గొప్పవాడు మరొకడు. అది ఆమె కనుక ఈరోజు ఈ రాత్రి దేవుడికి విరోధమైనవి ఏమైనా మీలో ఉంటే మీరేం చేయండి చెప్పండి? తీసి ఏం చేయండి చెప్పండి? మీరు పారివేయండి. ఆమెన్, ఆమెన్. ఇక చివరిది చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తే చూడండి, మొదటి అధ్యాయము యోనా గ్రంథం మొదటి అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. యోనా గ్రంథం మొదటి అధ్యాయం 17వ వచనం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగివేయవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. అమ్మా చెప్పండి 3 దినాలు ఎక్కడ ఉన్నాడంట? మత్స్యము కడుపులో ఉన్నాడట. దాని అర్థం ఏంటి అంటే, దేవుడు ఆయన కొరకు ఒక మత్స్యాన్ని ఏర్పాటు చేశాడు. దీని అర్థం ఏంటంటే రీకన్సిలియేషన్ అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడే సమాధాన పడ్డాడు. ఎవరితో? యోనాతో. అమ్మ వింటున్నారు ఒకసారి? యోనా తప్పు చేశాడా? దేవుడు తప్పు చేశాడా? చెప్పండి. ఇప్పుడు భార్యాభర్తలు దెబ్బలాడుకున్నారు అనుకోండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్పండి. కానీ భర్త ఎవరి మీద ఉన్న కోపంతోనో భార్యను ఒక దెబ్బ కొట్టాడు అనుకోండి, అప్పుడు తప్పు చేసింది భర్త, భార్య? భర్త. సో ఎవరు సమాధాన పడాలి? భర్త ఏం చేయాలి? సమాధాన పడాలి. అవునా కాదా? అవునా కాదు చెప్పండి. మరి ఇప్పుడు యోనా తప్పు చేశాడు కనుక యోనా సమాధాన పడాలి. కానీ యోనాకి ముందే దేవుడే యోనాని కనికరించి, అది చెప్పాను, యోనా గ్రంథం అంతా ఎవరి గురించి? దేవుడి కనికరం, దేవుడి ప్రేమ. దేవుడు ఆయన కొరకు ఒక మత్స్యాన్ని ఏర్పాటు చేశాడట. సో ఇప్పుడు యోనా గారు ఎక్కడ పడుతున్నాడు? సముద్రంలో పడుతున్నాడు. క్యాచ్ ఏమండి? ఇప్పుడు సముద్రంలో పడుతున్నాడు. ఎవరు? యోనా. ఇలా సముద్రంలో పడగానే ఆయన చేప, ఏది? తిమింగిలం. ఇప్పుడు ఏం చేసింది? అలా క్యాచ్ చేసిందా? ఏమండి? ఏమనుకోకండి, మీ పడేస్తున్నాను, మీ పడే. ఓకే,
చాలామంది ఏమంటారు, నా పడగానే అలా క్యాచ్ చేసింది అంటారు. అలా క్యాచ్ చేయలే. యోనా గారు పడగానే ఎక్కడ పడ్డాడు అనుకున్నారు? సముద్రంలో పడ్డాడు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, సముద్రపు నాచు నా తలకు అంటుకుంది అన్నాడు. అంటే నాచు ఎక్కడ ఉంటుంది? అడుగు బాగాన. నాచు ఎక్కడ ఉంటుంది చెప్పండి? అడుగు బాగాన. అక్కడికి వెళ్ళిపోయాడు, కిందకి వెళ్ళిపోయాడు. మా వింటున్నారా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? కొంచెం చెప్పండి గట్టిగా చెప్పండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒక మాట చెప్తాను వినండి. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివేకి వెళ్ళమన్నాడా? నినివేకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడు? యొప్పేకి వెళ్ళాడు. చెప్పండి ఎక్కడికి వెళ్ళాడు? కొంచెం చెప్పండి ఎక్కడికి వెళ్ళాడు? అమ్మా కొంచెం గట్టిగా ఎక్కడికి వెళ్ళాడు? యొప్పేకి వెళ్ళాడు. యొప్పే ఎక్కడుందంటే డౌన్లో ఉంది. చెప్పండి ఎక్కడుంది? డౌన్లో. చెప్పండి డౌన్ అనండి. ఇలాగనండి, డౌన్ అనండి, డౌన్ అనండి, డౌన్ అనండి. అంటే డౌన్లో ఉంది. యొప్పే ఎక్కడ ఉంది? డౌన్లో ఉంది. అక్కడి నుంచి ఏం చేశాడు? వాడెక్కాడు. ఎక్కడి నుంచి ఏం చేశాడు? వాడెక్కి ఎక్కడికి వెళ్ళిపోయాడు? వాడ దిగువ భాగానికి, అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడే డౌను, ఇప్పుడు డౌన్ నుంచి ఇంకా డౌన్కి వెళ్ళిపోయాడు. చెప్పండి డౌన్, డౌన్, డౌన్. అక్కడి నుంచి ఏం చేశాడంటే కొన్ని రోజులు ఏం చేశాడు? పడుకున్నాడు బాగానే. అమ్మా దేవుడికి అవిధేయతగా ఉంటే కష్టం వెంటనే వచ్చేది. దేవుడు వెంటనే చూపించడు. కొన్ని రోజులు బాగానే ఉంటుంది. పాపము కొంచెం సరదాగానే ఉంటుంది. కొన్నిసార్లు అవిధేయులుగా ఉన్నా ఇంకా మనకేం రాలేదు కదా అనుకోవచ్చు, సరదాగానే ఉంటుంది. దురద జబ్బున్నోడి గోక్కున్నంతసేపు ఎలా ఉంటుంది చెప్పండి? అందుకే ఏం చేస్తాడు? గోకేస్తుంటాడు, అంటాడు. మరి వాళ్ళలోకి వెళ్ళగానే తుఫాన్ వచ్చేసిందా చెప్పండి? హాయిగా కొంతసేపు ఏం చేశాడు చెప్పండి? కొంచెం చెప్పండి. హాయి ఇవ్వకపోతే అసలు పాపంలోకి ఎందుకు వెళ్తాడు? లేదా పాపంలో ఏ సంతోషం లేదంట, తప్పు అది. పాపంలో సంతోషం ఉంటుంది. సంతోషం లేకపోతే ఎవడు పాపంకి వెళ్తాడు? ఎవడు పాపం చేస్తాడు? అది బుద్ధిహీనత. పాపంలో ఉంది సంతోషం. కానీ మీరు చెప్పాల్సింది ఏంటంటే అందులో టెంపరీ అంటే తాత్కాలికము. సంతోషం లేదనకండి, ఉంది కానీ తాత్కాలికం. సో చెప్పండి, యొప్పే డౌను, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? వాడ దిగువ భాగానికి వెళ్ళిన డౌన్, డౌన్, డౌన్. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? సముద్రంలో పడేస్తే సముద్రపు నాచు అంటుకుందంట. ఏమంటుకుంది? సముద్రం నాచు ఎక్కడ ఉంటుంది అంటే డౌన్. చెప్పండి డౌన్, 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 డౌన్. మీరు నవ్వుతున్నారు కానీ నువ్వు కూడా దేవుడికి అవిధేయత చేస్తే, దేవుడికి నువ్వు అవిధేయుడిగా ఉంటే, దేవుడి మీద తిరుగుబాటు చేస్తే, దేవుడి మాట ఎరగపోతే నా బతుకు కూడా డౌన్, 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 డౌన్. అన్నీ పోతాయి. వచ్చిందంట. ఏమొచ్చింది చెప్పండి కొంచెం? అయిపోయింది. అసలు 2, 3, 4 కూడా కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. కొన్ని పాయింట్లేనా మీరు వెళ్ళి మధ్యలో వెళ్ళిపోతారు. మీరు ఇక ఇదే లాస్ట్. ఈసారి దేవుడి చిత్తం మీద మరలా వస్తే అప్పుడు 2, 3, 4 యోనాయి చెప్తా మీకు ఆసక్తి ఉంటే. ఎందుకంటే మరలా మీరు కొంత విన్నారు కదా. ఈ మాటతో ముగిచ్చేస్తాను. ఎంత చదువు కలకల్లా ఆడిపోతున్నాయి మొక్కలు. ఏమండి అమ్మాయి గారు వదులుతున్నాడు రా బాబు, బరలేదురా. అయితే ఈ లాస్ట్ మాట ఇన్ని మీరు వినండి. సో కడుపు నొప్పితో అటు పాపం ఆడు తాగుబోతున్నాడు. తాగేసి వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడట. అరే స్నేహితుడా, కడుపు నొప్పి రా బాబు, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, ఏదైనా టానిక్ ఇస్తాడని డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారండి. అరే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం వస్తుందిరా నీకేం కడుపు నొప్పు, నీకేం పోదురా. నేను పని చెప్తాను, నీకు కడుపు నొప్పి పోవాలంటే ఇక్కడే భవానీ బార్ ఉంది, మందు కొట్టు, అక్కడికి వెళ్ళి ఓ సీసా తీసుకొని సోలా చెప్తున్నారా. అప్పుడు అన్నాడంట, నాకు తెలుసురా, నేను ఎప్పుడైతే మందు కొట్టుకెళ్ళి తాగానో నా ఇల్లు పోయింది, నాకున్న బండి పోయింది, నాకున్న 4 సెంట్ల స్థలం కూడా పోయింది, నీ కడుపు నొప్పి కూడా పోద్ది వెళ్ళిపోయాడండి. అది అన్నీ పోతాయి. యోనా గారు మాట వెనకపోయిన వాళ్ళకి పూర్తిగా అమ్మా చెప్పండి, మళ్ళీ చెప్పండి.
ఎంతమంది అలా డౌన్ అయిపోవాలి? గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరికి ఆ కోరిక ఉండదు? అయితే ఇందాకే చెప్పాను, యోనా గ్రంథం. యోనా ఎన్నిసార్లు ఉంది? 21 సార్లు. చేప ఎన్నిసార్లు ఉంది? 4 సార్లు. నినివే ఎన్నిసార్లు ఉంది? 10 సార్లు. తర్షీషు ఎన్నిసార్లు ఉంది? 4 సార్లు. దేవుడు అనే మాట ఎన్నిసార్లు ఉంది? 39 సార్లు. దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే, అవర్ గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. చెప్పండి, ఎవరంట? మన దేవుడు రెండో ఛాన్స్ ఇచ్చే దేవుడు, రెండో అవకాశం ఇచ్చే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టరా ఇప్పుడు? యోనాకి సమకాలికుడు ఎవరు? యోనాకి సమకాలికుడు ఎవరంటే ఆమోసు. కనుక యోనా ఇప్పుడు దేవుడు ఏమనొచ్చు? నువ్వు నా మాట వినలేదు కనుక, నువ్వు నా మీద అవిధేయుడు ఉన్నావు కనుక నువ్వు పక్కకు తప్పుకో. నువ్వు లేకపోతే నాకు ఇంకెవరు లేరనుకున్నావా? నేను ఎవరిని పంపిస్తాను? మరలా నినివేకి ఆమోసుని పంపిస్తాను. ఆమోసు వెళ్తాడులే, నువ్వు అలాగే నాశనం అయిపో అన్నాడా? మనమైతే ఏమంటాం చెప్పండి? ఎవరు మన మాట వినకపోతే ఏమంటాం? తప్పుకో, నువ్వే ఉన్నావేంటి, నాకు ఈ కుర్రాడు లేడా, ఈ కుర్రాడు చేస్తాడు అంటావా లేదా? కానీ దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు దయ గలవాడు. ఎన్ని అవిధేయులున్నా, ఎన్ని తప్పులున్నా దేవుడు అంటాను, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి. మనం ఎన్నిసార్లు ఎన్ని తప్పులు చేయలేదు, ఎన్నిసార్లు ఎన్ని పొరపాట్లు చేయలేదు, ఎన్నిసార్లు దేవుడిని దుఃఖపెట్టలేదు, ఎన్నిసార్లు దేవుడికి అయిష్టమైన పనులు ఎన్ని చేయలే. మనం ఎప్పుడో ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఎప్పుడో. అయినా దేవుడు మనల్ని కనికరించి, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలని దేవుడు మనల్ని కోరుకొని ఇంకా ఈ భూమి మీద మనల్ని దేవుడు ఉంచాడు. అందువల్ల దేవుడు ఒక చేపను ఏర్పాటు చేశాడు, ఒక స్పెషల్ చేప. అది ఎలాంటి చేప అంటే ప్రత్యేకంగా యోనాని మృంగడానికి. అమ్మ వింటున్నారా? తిమింగిలము తిమింగిలము లాంటిది. తిమింగిలములో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ప్రతి 12 నిమిషాలకంట అలా పైకి వస్తుందట. అలా నోరు తిరగానే దగ్గర 10 డ్రమ్ములు నీళ్ళు తాగేస్తుందంట. ఒక్కసారి ఇలా ఓపెన్ చేయగానే 10 డ్రమ్ములు నీళ్ళు లోపలికి వెళ్ళిపోతాయంట. ఆ నీళ్ళతో పాటు చేపలు కూడా వెళ్ళిపోతాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే లోపలికి వెళ్ళిపోగానే పైన ఒక చిన్న ఫౌంటైన్ లాగా ఉంటుంది అన్నమాట, చిన్న కన్నం ఉంటుంది అనమాట దేనికి? చేపకి. అందువల్ల అక్కడ ఆ ఫౌంటైన్ నుంచి ఏమవుతుంది? నీళ్ళు తాగింది కదా, ఈ నీళ్ళన్నీ ఇందులో నుంచి బయటికి స్తుస్సని వచ్చేస్తాయంటే ఫౌంటైన్ లాగా. అది రాగానే ఇప్పుడు ఏం మిగిలితే లోపల? చేపలు. ఇప్పుడు అది ఏం చేస్తుందంటే మళ్ళీ నవలదు ఈ చేప. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మింగేస్తుంది, గుటుక్కని మింగేస్తుంది. సో అలాగా ఇలా తెరవగానే చేపలతో పాటు ఎవరు వెళ్ళిపోయారు? యోనా గారు వెళ్ళిపోయారు. సో ఫౌంటైన్ లాగా వాటర్ వదిలేసింది. ఇప్పుడు చేపలతో పాటు ఎవరిని మింగేసింది? యోనాని మింగేసింది. మనం అన్నం తినగానే అనగా 2 గంటల్లో అరిగిపోద్ది. అలాగే చేప మింగేసినా కూడా ఒక 2-3 గంటల్లో కొన్ని రసాయనాలు లోపల విడుదలై లోపల డైజెస్ట్ అయిపోద్ది. కానీ యోనా కోసం దేవుడు మాటిని చేప 3 రోజులు ఏం జరిగింది చెప్పండి? డైజెషన్ అవర్లా. చెప్పండి, మీరు అన్నం తిన్నారు, అన్నం డైజెస్ట్ అయిపోతే ఎలా ఉంటుంది మీకు? ఎంత తిప్పలు పడతాం, ఏమండి పడుకుంటామా ఎట్లా? ఎంత అయ్యి ఒక్కసారి అది బయటకు వచ్చేస్తే అమ్మయ్యా అనిపిస్తుంది. 3 రోజులు కష్టపడింది, 3 రోజులు దేవుడి కోసం ఎన్ని తిప్పలు పడిందో. మీరు 1 గంట కూర్చోడానికి ఎలా కూర్చుంటున్నారు? కాలు అలాగెడుతున్నారు, అట్టెడుతున్నారు, గోడకి వెళ్తున్నారు, అట్ట వెళ్తున్నారు, ఇటు వెళ్తున్నారు, ఇలాగంటున్నారు, ఎన్ని ఫోజులు ఇస్తున్నారు 1 గంటకే. మరి ఇది ఎన్ని 3 రోజులు రాత్రి పగళ్ళు. అది ప్రభు కొరకు కష్టపడడం అంటే, ప్రభు కోసం ప్రయాసపడడం అంటే. చూడండి దేవుడి ప్రేమ చూడండి. ద రీకన్సిలియేషన్ బిగేన్ ఆన్ గాడ్ సైడ్. దేవుడు యోనా అడగట్లేదు నన్ను ప్రభువా రక్షించు, నన్ను కాపాడు, నన్ను క్షమించాను అనట్లే. దేవుడే యోనా పక్షాన దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏర్పాటు చేసి మళ్ళా 2వ అవకాశం ఇచ్చి ఆ యోనానే మరలా నినివేకి పంపాడు. సో ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు సముద్రములో నుండి చెప్పండి నాచు నుండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? హప్పు. చెప్పండి గట్టిగా, హప్పు అనండి గట్టిగా, హప్పు. అక్కడి నుంచి చేపలోకి వచ్చాడు, హప్పు. మళ్ళీ అక్కడి నుంచి చేప వేస్తే మరలా అప్పు 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 అనండి. పప్పు అంటున్నారు మీరు. పప్పు కాదు, హప్పు అప్పు అప్పు అప్పు. చూడండి యోనా అవిధేయత వల్ల ఏమయ్యాడు? డౌన్. కానీ దేవుడు ప్రేమ వల్ల
మళ్ళా అప్ అప్ అప్. ఎంతమంది అప్ అప్ వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు ప్రేమ గల దేవుడు. నీ జీవితాన్ని సరి చేసుకుంటే ఈ రాత్రి దేవుడు యోనాను క్షమించినట్టు నిన్ను దేవుడు క్షమిస్తాడు. యోనాను వాడుకున్నట్టు నిన్ను వాడుకుంటాడు. యోనా ఒక్క ప్రసంగం 1,20,000 పైగా జనాలు ఏమైపోయారట? మారిపోయారు. మొత్తం ఊరంతా కదిలిపోయింది అంతే. ఎవరితో సహా? రాజుతో సహా. ఒక గొప్ప రివైవల్, ఒక గొప్ప ఉజ్జీవం రగిలింది నినివే ప్రాంతంలో. నినివే ప్రజలు మంచోళ్ళు కాదు, క్రూరులు, దుర్మార్గులు. కానీ అలాంటి కఠినంలో దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడు మార్చేశాడు. ఒక్క ప్రసంగం యోనాని. నిన్ను అలా వాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే నువ్వు ఆయన దగ్గర రావడానికి ఇష్టపడుతున్నావా? నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నావా? దేవుడి కొరకు రోషం కలిగి బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? ఏదో వచ్చి వెళ్ళిపోయి నామకార్థంగా ఉండాలనుకుంటున్నావా? ఈరోజు దేవుడి దగ్గర క్షమాపణ అడుగుదాం. తప్పు చేయలేని ఎవరు ఉండరు, అందరూ తప్పు చేసిన వాళ్ళమే. కానీ నువ్వు నిజమైన గొర్రెవైతే నువ్వు ఆ పాపములో ఉండవు, నువ్వు ఆ చెడుగులో ఉండవు. గొర్రెలన్నీ దాటుతున్నాయంట ఒక చిన్న ఒక 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 చెరువుని, ఒక గుంటను దాటుతున్నాయంట. ఆ గొర్రెలను ఏం చేస్తాయి? అక్కడ ఆగుతాయి. దాటగలనా లేదో చూస్తాయి. అప్పుడు ఒక గొర్రె ఏం చేస్తుంది? అలా దాటుతుంది. అది ఎప్పుడో దాటగానే మిగతా టప 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 అన్నీ దాటేస్తుంది. అన్నీ దాటుతున్న టైంలో ఒక గొర్రె అందులో పడిపోయింది. ఎందులో పడిపోయింది? ఆ గుంటలో పడిపోయింది, ఆ బురద గుంటలో పడిపోయింది. ఆ గొర్రె ఏం చేస్తుంది? బేర ఏడుస్తుంది. అందరూ వెళ్ళిపోయారు, నేను ఇందులో పడిపోయాను. కాపరేలు ఏం చేస్తారు దాన్ని? ఎందుకంటే ఆ గుంటలో ఉండడానికి. అదే గొర్రె కాకుండా పంది పడింది అనుకోండి, ఏమవుద్ది? 4 రోజుల నుంచి పొరపాటులో, ఏదో బలహీనతలో, ఏదో శోధనలో పడిపోతాం. అది నువ్వు నిజమైన విశ్వాసం అయితే నువ్వు అందులో ఉండవు. బేర అన్నట్టు నువ్వు ఏడిచి కన్నీళ్ళు కార్చి దేవుడి సన్నిధికి వచ్చి దేవుడిచ్చే క్షమాపణని నువ్వు కోరుకుంటావు. ఈ రాత్రి అలా కోరుకోవడం. కొన్ని ఆత్మీయమైన పాఠాలు, కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా. మన మధ్యలో జాన్ బాబు గారు, మిమ్మల్ని ఎవరు అటు ఇటు వెళ్ళకండి. ఇది చాలా విలువైన సమయం. ఇది మిక్కిలి కనుక ఇక్కడ రక్షణ పొందామని చెప్పుకుంటూ మనము మీ హృదయంలో ఉన్నాయేమో అవి ఉంచుకున్నంత వరకు మీరు ఎన్ని ప్రార్థనలు చేయండి, ఎన్ని ప్రయత్నాలు చేయండి, నీకు ఎన్నడూ మేలు పొందలేవు. నువ్వు తీసి పారవేయాలి. దేవుడు ఎప్పుడు కూడా నీకు ఇష్టమైంది చెప్పడు, ఆయనకి ఇష్టమైంది చేయాలని కోరుకుంటాడు. నువ్వు ఆయనకి ఇష్టమైంది నువ్వు చేయగలుగుతున్నావా? తీర్మానం చేసుకోండి. జీవితాన్ని సరి చేసుకో. దేవుడికి అవిధేయుడు మరి కిందకి వెళ్ళిపోతావు. అయితే దేవుడిచ్చే క్షమాపణను కోరుకుంటే మళ్ళా కిందకి వెళ్ళిపోయినా పెంట కుప్పల మీద నుండి పైకి లేవనెత్తగలవాడు నా దేవుడు. తీర్మానం చేసుకో. యేసయ్యా నన్ను ఒకసారి లేవనెత్తువా, యేసయ్యా నన్ను ఒకసారి లేవనెత్తువా అని అడుగుదాం అందరము. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీ కోసమే సిద్ధపడుతున్నాడు. ఒకసారి ప్రభు చేయి పట్టుకుని లేవనెత్తగలుగుతావా? ప్రభువా నన్ను లేవనెత్తండి నాయన, నిన్ను మరలా నీ ఎదుగు వస్తాను నాయన, నీ ఎదుటి నుండి నిన్ను పారిపోను దేవా. యేసయ్యా నేను పారిపోయినప్పటికీ నా ఎదుటికి ప్రభువా మరలా నువ్వు ప్రేమించావు కాబట్టి మరలా నన్ను ప్రభువా నీ మార్గంలోకి దింపాలని ఆశపడుతున్నాయన ప్రభు. నాకు ఇలాంటి బోధన ఇస్తున్నావు నాకు, కానీ అది దేవునికి దగ్గర పరచడానికని నీ వాక్యం ద్వారా సెలవిచ్చారు నాయన ప్రభువా. నేను యోనాని ప్రభువా, అయ్యా నాయన ప్రభువా, అయ్యా నాయన శోధనిచ్చి నాయన కష్టాలు ఇచ్చి నాయన ఏదో గాలి తుఫాన్లు పంపించి మరలా చేర తీసుకున్నావు కదా నాయన ప్రభువా. నా జీవితంలో నాయన నువ్వు మరలా నా దగ్గరికి రావాలని అనుమతిస్తున్న ప్రభువా. అయ్యా ప్రతి నాయన శోధనలే ప్రభువా నేను సంతోషంగా స్వీకరిస్తూ నాయన ప్రభువా అయ్యా నీ దగ్గరికి రాగలిగే కృప దయచేయండి. యేసయ్యా యేసయ్యా నన్ను ఒకసారి లేవనెత్తవా అయ్యా. నీవు ఇచ్చిన 2వ అవకాశం సన్నిధానంలో ఒక మంచి తీర్మానాలు, ఒక మంచి మొక్కుబడులు, ప్రార్థన
నీ మొక్కుబడుల ప్రార్థన ప్రభు ఆలకిస్తున్నాడేమో. ఒకసారి అందరం కళ్ళు మూసుకొని దేవుని సన్నిధానంలో హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా యేసయ్యా, అయ్యా నాకు ఇచ్చిన అవకాశం నేను సద్వినియోగపరుచుకుంటాను నాయనా. నా ఇష్టం కాదు, నా ఇష్టం చచ్చిపోవాలి, నీ ఇష్టం మాత్రం నెరవేర్చబడాలి తండ్రి. అయ్యా నా ఇష్టం అంతా చచ్చిపోవాలి దేవా. యేసయ్యా నీ ఇష్టాన్ని నేను లోబడాలి తండ్రి. అయ్యా నువ్వు ఎందుకు ఏర్పరచుకున్నావో ఏర్పరచుకున్న పని కొరకు నేను వాడబడాలి తండ్రి. అయ్యా నేను నీకు చెందిన వాడిని నాయన ప్రభువా. అయ్యా చెందని వారి సచిత్తాన్ని బట్టి, నా ఆలోచనలు బట్టి నాయన ప్రభువా, నా సొంత ఆలోచనలు బట్టి నాయన ప్రభువా, అయ్యా నేను ఏదో దూరంగా ఉంటుంది నాయన ప్రభువా, ఏమేమో ఆలోచిస్తున్నా. నా ప్రార్థన విధానం మారాలి, నా ప్రవర్తన విధానం మారాలి, నా స్నేహాలు మారాలి నాయనా. అయ్యా అనేకులకు నేను స్వార్థ ప్రకటించాలి తండ్రి. అయ్యా దేవుని సంఘంలోకి అనేకులు చేర్చాలి దేవా, అనేకులు చేర్చాలి. ఒక స్వార్థ భారం నాలోకి దయచేమా. ఈరోజు మా ఇంట్లో వారు రాలేకపోతున్నారు నాయన, మా బంధుమిత్రులు రాలేకపోతున్నారు దేవా. అయ్యా రేపు వారి గురించి మమ్మల్ని లెక్క అడుగుతావు కదా నాయనా. యేసయ్యా మా కుటుంబాన్ని రక్షించగలగల తండ్రి. అయ్యా మాకు ఆ భారం మారు పెట్టారు నాయన. అయ్యా భారాన్ని కలిగి జీవించాలి నాయన. ఒకవేళ నాయన ప్రభు ఆ భారం నుండి దూరంగా ఉంటే నాయన ప్రభు ఆ భారం నా హృదయంలో కలిగింపు చేయండి, ఆ భారం నా హృదయంలో కలిగింపు చేయండి యేసయ్యా. అయ్యా అలనాడు ఒక కాలంలో ఒక జాన్ వెస్లీని వాడుకున్నావు కదా, ఒక బిల్లి గ్రహం గారిని వాడుకున్నావు కదా. ఈరోజు మమ్మల్ని కూడా వాడుకోండి నాయన, మేము కూడా మమ్మల్ని వాడుకోండి దేవా. భారాన్ని మాలో కలిగించండి, ఆ భారం మాలో కలిగింపు చేయండి యేసయ్యా. అయ్యా ఒక్కసారి ప్రభువా అయ్యా లేవనెత్తండి నాయన, అయ్యా ఒక్కసారి లేవనెత్తండి తండ్రి. నాయన నీకు ఇచ్చే అవకాశాన్ని అయినా నేను ప్రభు నేను సద్వినియోగపరచుకుంటాను ఆయన ప్రభు. అయ్యా నీ కొరకు ప్రభు అయ్యా మేలైన జీవితం అడుగు బాగానికి వెళ్ళిపోయాడు నాయన, సముద్రం అడుగు బాగానికి వెళ్ళిపోయాడు నాయన. ఈరోజు రావాలి నాయన. అయ్యా కిందకి వెళ్ళిపోకూడదు నాయన, నీ మాటను లక్ష్య పెట్టి ప్రతి ఒక్కటి నేను సద్వినియోగపరచుకుంటాను ఆయన ప్రభు. అది సంతోషంగా స్వీకరిస్తూ నైనా అబ్రహాము లేక పుట్టిన కుమారుడు నైనా ప్రభువా అయ్యా ఇవ్వడానికి కూడా వెనుదీయకుండా ఇష్టపూర్వకంగా చేశావు నాయన. ఈ రోజు నాయన ప్రభువా నీ ఎదుటి వస్తున్న ప్రతి పనిని ప్రభువా నేను సంతోషంగా స్వీకరించి నైనా ప్రభువా అయ్యా నీ కొరకు మేలైన పొందుకోగలిగే కృప దయచేయండి అయ్యా. అనేకులకు ప్రభువా నీ మార్గాన్ని ప్రభు పరిచయం చేసేవాడిగా చేయండి నైనా. యోనా ఒక్కడు నైనా నీ మాట విని నైనా ప్రభు నీ మాట వినందుకు నీకు ప్రార్థన చేసినందుకు లేపి ఒడ్డు నిలబెట్టి ఒక్క ప్రసంగానికి నాయన ప్రభువా అయ్యా దాన్ని చెప్పిన ఒక్క ప్రసంగానికి 1,20,000 మందిని మార్చిన దేవా. ఈరోజు మా జీవితాల్లో అనేక మందికి నాయన ప్రభావితంగా మారాలి నాయన. నైనా అనేకులైన ప్రభా వ్యర్థమైపోతున్న వారిని, చనిపోతున్న వారిని, అగ్నిలో పడిపోతున్న వారిని నైనా జీవ మార్గంలో నిలబెట్టాలి, జీవ మార్గంలో నిలబెట్టాలి. జీవ మార్గంలో నిలబెట్టే కృప మా సంఘానికి దయచేయండి. జీవ మార్గంలో నిలబెట్టగలిగే కృప నైనా మా గ్రామాల వారికి దయచేయండి నైనా. యేసయ్యా అయ్యా ఒక్క నాయన ప్రభువా ఒక ప్రార్థన నాయన ప్రభువా, ఒక మార్పు నాయన ప్రభువా, ఒక రెండవ అవకాశం నాయన ప్రభువా. అనేకుల ప్రభువా నీకు చెందని వారిని ప్రభువా ఏ సహాయం చేసింది ఈరోజు మా జీవితాలు నాయన ప్రభువా అయ్యా నీకు చందని వారికి ఉంటున్న అనేకమైన జీవితాలు మా జీవితాలు వారి జీవితాల్లో ప్రభావితం చేసి వారిని గొప్ప ఆజ్ఞను ప్రభువా అయ్యా నేను కూడా పాటించడానికి నాయన ప్రభువా నాకు ఒక భారాన్ని కలిగించండి నాయన ప్రభువా. మా చేసే బిడ్డ పరిచయం ప్రభువా అయ్యా నేను ఇంకా అధికంగా నైనా దర్శించి వారి కుటుంబాలలో నైనా క్రీస్తుని కలిగి ఉండడమే గొప్ప ఎన్నిక నాయన ప్రభువా. అయ్యా గొప్ప ఏర్పాటు చేసుకున్న గ్రామాలను అడిగి మీరు దయచేయండి దేవా. ఈరోజు నీ అమూల్యమైన మాటలు నైనా నీ దాసులు రవి లోకేష్ గారు ప్రభువా అయ్యా నైనా ప్రభువా మా అందరికీ తెలియజేశారు. వారి బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా వారిని బహుబలంగా వాడుకోండి. ఆయా ప్రాంతాలకు వెళుతుండగా అనేక దేశాలు అనేక రాష్ట్రాలు నైనా ప్రభువా అయ్యా నీ పరిచయను బట్టి నైనా నీ సేవా భారాన్ని బట్టి పగలనక రాత్రనక నైనా ప్రభువా అయ్యా నైనా ప్రభువా విరామం లేకుండా నీ పరిచయం చేస్తుండగా వారితో పాటు వారి టీమును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారితో పాటు వారి టీము కూడా నైనా ప్రభువా వారికి సహకరిస్తున్నాయన ప్రభువా
అయ్యా పరిచర్లో వాడబడుతుండగా అయ్యా నాయన వారి ప్రయాణాల్లో వారి మార్గాల్లో మీరు తోడుకు నడిపించండి. ఇంకా బలపరిచి మీరు వాడుకోమని వేడుకుంటున్నాను. వారి కుటుంబం బట్టి నీకు స్తోత్రం. పరిచయం పేరు పేరు పరిచయం జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రభు అశుచనమైన పట్టణం నన్ను చాలా పాడైపోయిన పట్టణం వారి స్త్రీలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా